you have to know about what is the communication system block diagram. What is the block diagram of a communication system? This you already know. There is one source of information, transmitter, channel, and receiver, right? And a user of information. What you wrote in DC, same thing you are supposed to write. Transmitter performs amplification, modulation, other tasks to convert a signal to be suitable for transmission over a channel. Channel is going to add some noise. Receiver is going to perform the reverse operation, what you have done at the transmitter. Next, this key concepts. This also you have to know. Communication channel, four different types are there: copper wire, coaxial cable, microwave, and optical fiber. So bandwidth of each of these is given here: 1 megahertz, 100, and in terms of gigahertz, 1 gigahertz, um, 10 terahertz. This is the bandwidth of each of these channels that you have to know because it is added in the syllabus recently. Next key concepts are: what is the definition for modulation and how many modulation techniques are there? What do you do in the transmitter and receiver? Check here. How to define modulation: a process by which any one characteristic, ante at a time okate, we will try to target either amplitude, frequency, or phase of a high frequency carrier signal is continuously varied according to the instantaneous variation in amplitude of the message signal. So this is what is the definition for modulation. ఇది కంపల్సరీగా సపోజ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ డిస్క్రిప్షన్ అడిగితే యాంప్లిట్యూడ్ అని రీప్లేస్ చేసి ఆ క్యారెక్టరిస్టిక్ ఇదే డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్ రాయాలి. ఎఫ్ఎం కైనా పిఎం కైనా ఇదే డెఫినేషన్ రాయాలి. టు అండర్స్టాండ్ ఇట్ ఇంకా 4 మార్క్స్కి అలా ఏదైనా క్వశ్చన్ ఇస్తే క్యారియర్ సిగ్నల్ సి ఆఫ్ టీ ఏసీ కాస్ తీటా సి అని రాసేసి యాంప్లిట్యూడ్ మారుస్తున్నామా, ఫ్రీక్వెన్సీనా, ఫేజా, దాన్ని బట్టి మెసేజ్ సిగ్నల్ ఈజ్ రైట్ నౌ టార్గెటింగ్ టు చేంజ్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫేజ్, దాన్ని బట్టి డెఫినేషన్ మారుతుంది. దట్ ఈస్ వాట్ యు ఆర్ సపోజ్ టు రైట్. అండ్ నీడ్ ఫర్ మాడ్యులేషన్, ఇది ప్రతిసారి 2 మార్క్స్ క్వశ్చన్కి కంపల్సరీగా ఈ క్వశ్చన్ అడుగుతారు. నీడ్ ఫర్ మాడ్యులేషన్ అంటే టు రెడ్యూస్ ది హైట్ ఆఫ్ ది యాంటెనా. నెంబర్ 2, మల్టిపుల్ సిగ్నల్స్ని కంబైన్ చేసి ట్రాన్స్మిట్ చేసి సేమ్ ఛానల్, సేమ్ ట్రాన్స్మిషన్ యాంటెనా, సేమ్ రిసోర్సెస్ యూస్ చేసి ట్రాన్స్మిట్ చేయాలి అంటే వీ నీడ్ టు గో ఫర్ మాడ్యులేషన్. ఫస్ట్ ఈస్ టు రెడ్యూస్ ది హైట్ ఆఫ్ ది యాంటెనా, సెకండ్ ఈస్ మల్టిప్లెక్సింగ్, థర్డ్ ఈస్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే లో ఫ్రీక్వెన్సీ అయినా హై ఫ్రీక్వెన్సీ అయినా ఒకటేలాగా రెస్పాండ్ అవ్వవు. ఇఫ్ యూ వాంట్ ది ఎక్విప్మెంట్ టు రెస్పాండ్ సేమ్ వే, then you have to shift the low frequency signal to a particular frequency band. That is what we do in the modulation. Modulation అంటే ఏంటి? ఒక లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని ఒరిజినల్గా ఉన్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్, లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో నుంచి బై performing frequency translation you take it to a particular frequency band in high frequency. ఒక క్యారియర్ సిగ్నల్ని యూస్ చేసి we will try to shift the signal from low frequency band to a high frequency band. ఇది మాడ్యులేషన్లో. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది నారో బ్యాండింగ్ ఆపరేషన్. ఫోర్త్ వన్, ఫ్రీక్వెన్సీ అసైన్మెంట్స్. వేరే వేరే అప్లికేషన్స్కి, టీవీకి, రేడియోకి, రాడార్కి, శాటిలైట్కి, అన్ని అప్లికేషన్స్కి క్యారియర్స్ అలాట్ చేయాలి. సో హౌ డూ యూ డూ దాట్? బికాస్ యూ ఆర్ డూయింగ్ మాడ్యులేషన్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారియర్ ఫ్రీక్వెన్సీ అలాట్ చేసి ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ తోటి మాడ్యులేట్ చేసి వీ విల్ ట్రై టు ట్రాన్స్మిట్. దెర్ వోంట్ బి ఎనీ మిక్సింగ్ అట్ ఆల్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ సిగ్నల్ ఒక్కొక్క ప్లేస్లో ఉంది. పర్టికులర్ యూనిక్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్, వాళ్ళకి అలాట్ చేసిన ఫ్రీక్వెన్సీ బ్యాండ్లో సిగ్నల్ ఉంది కాబట్టి దెర్ ఇస్ నో మిక్సింగ్ ఆఫ్ ది సిగ్నల్స్. సో నీడ్ ఫర్ మాడ్యులేషన్ ఇస్, ఈ ఒకవేళ డీటెయిల్డ్గా అడిగితే ఈ ఎగ్జాంపుల్ రాయండి. హైట్ ఆఫ్ ది యాంటెనా λ/4, ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ 3 కిలోహెర్ట్జ్ ఉంటుంది, దానికి హైట్ 25 కిలోమీటర్స్ వస్తుంది. అదే క్యారియర్ సిగ్నల్ మనం 30 మెగాహెర్ట్జ్ ఆర్ 300 మెగాహెర్ట్జ్ అయితే ఆటోమేటిక్లీ
height of the antenna will come down. H is equal to lambda by 4. Lambda is the wavelength of the signal that we are right now handling. మనం 3K హ్యాండిల్ చేస్తే దాని వేవ్ లెంత్ రాయాలి. 300 మెగాహెర్ట్జ్ సిగ్నల్ హ్యాండిల్ చేస్తే దాని వేవ్ లెంత్ రాయాలి. వేవ్ లెంత్ డివైడెడ్ బై 4 ఈజ్ ది హైట్ ఆఫ్ ది యాంటెనా. సో 25 kilometers antenna, height of the antenna మనకి impossible. Therefore, what do? We go for changing the frequency. Carrier frequency use చేస్తాం కాబట్టి height of the antenna will drastically come down. It will be just 2.5 meters. That's very easy to erect. Erecting the antenna is easy. Efficient radiation of transmission power is possible by using smaller size of the antenna, height of the antenna. This is the reason. These are the modulation techniques. Continuous wave modulation, pulse modulation లో ఇవన్నీ మీ సిలబస్ లో ఉన్నాయి. కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్ అంటే క్యారియర్ ఇస్ ఏ కంటిన్యూస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. పల్స్ మాడ్యులేషన్ లో ఇన్స్టెడ్ ఆఫ్ ఎ కంటిన్యూస్ క్యారియర్ వి విల్ యూజ్ ఎ పల్స్ క్యారియర్. ఆ డెఫినేషన్ కూడా అడగొచ్చు. కంటిన్యూస్ వేవ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, పల్స్ మాడ్యులేషన్ అంటే ఏంటి. అండర్ కంటిన్యూస్ మాడ్యులేషన్ లీనియర్, నాన్ లీనియర్, 2 డిఫరెంట్ మాడ్యులేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అండర్ లీనియర్ మాడ్యులేషన్ ఏఎం, డిఎస్బిఎస్సి, ఎస్ఎస్బిఎస్సి, విఎస్పి ఈ 4. నాన్ లీనియర్ మాడ్యులేషన్ అంటే ఎఫ్ఎం, పిఎం. పల్స్ అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటే పిఏఎం, పిడబ్ల్యూఎం, పిపిఎం. పల్స్ డిజిటల్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటే పిసిఎం, డిపిసిఎం, డిఎం, ఏడిఎం ఇలా ఉన్నాయి. ఫస్ట్ amplitude modulation అయితే ఎలా రాయాలి? డిస్క్రిప్షన్. ఫస్ట్ క్వశ్చన్ దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇస్ అ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అంటే ఏంటి? amplitude modulation డెఫినేషన్ రాసేయాలి ఫస్ట్. amplitude of the high frequency carrier is continuously varied according to the incoming message signal m of t అని రాయాలి ఫస్ట్ డెఫినేషన్. తర్వాత ఎనీ మాడ్యులేటర్, సపోజ్ యూ టేక్ ఎనీ మాడ్యులేటర్. ఆ మాడ్యులేటర్లో మనం ఏం చేస్తాం? ఒక 2 input signals we supply. ఒకటి m of t, రెండోది c of t. What is the output that we obtain? s of t. So this is how you are supposed to write. ఇక్కడ ఏంటి? c of t is ac cos 2 fc. That's your carrier. m of t is the message signal. What is the general form of am signal? s of t is ac times 1 plus ka m of t cos 2 pi fct. ఈ ka అంటే amplitude sensitivity term. Amplitude sensitivity term. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఎస్ ఆఫ్ ఎఫ్ ఇస్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి మనకు మాడ్యులేటెడ్ సిగ్నల్లో. వన్ ఇస్ ఏసీ కాస్ 2 పై ఎఫ్సి, దట్స్ యువర్ రా క్యారియర్. సెకండ్దేమో మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ మల్టిప్లై చేసిన ప్రోడక్ట్ టర్మ్. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటీ ఇస్ ఏసీ బై 2 టైమ్స్ డెల్టా ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ డెల్టా ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. సెకండ్ టర్మ్ ఏంటి? ఎం ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ టర్మ్ అది. So that is Ka AC by 2, Ka AC by 2, m of f minus fc plus m of f plus fc. This is what we have. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో కంపల్సరీగా డిస్క్రిప్షన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే m of t is the message signal, c of t is the carrier signal, s of t is the modulated signal అని ఈ జనరల్ ఫామ్ రాసి దీన్ని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రాయాలి. ఈ 3 డిఫరెంట్ మాడ్యులేషన్ ఇండైసిస్ తోటి 3 డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ యూ హ్యావ్ టు డ్రా ఫర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఫస్ట్ ది ఎం ఆఫ్ టీ ఏంటి? మెసేజ్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్ క్యాన్ బి ఎనీ వే. అంటే అది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ 20 kHz వరకు ఉంటుంది. దిస్ ఇస్ ది ఇన్కమింగ్ మెసేజ్ సిగ్నల్. సమ్ ఆడియో సిగ్నల్, ఈసీజీ వేవ్ ఫార్మ్, ఎనీథింగ్ క్యాన్ బి యువర్ ఇన్కమింగ్ సిగ్నల్. మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏంటి? ఒక క్యారియర్ ఉంది, ఆన్ టాప్ ఆఫ్ ది క్యారియర్ additionally you are adding the amplitude of the message signal. అంటే AC amplitude of the carrier అవుతే AM amplitude of the message signal అవుతే AC plus AM will be the highest amplitude that you are going to observe in S of t. అంటే carrier amplitude will be acting like a average value. On top of carrier amplitude, additionally you are going to add amplitudes given by the message signal m of t. సో దేర్ ఫోర్ ఇక్కడ ఈ వేవ్ ఫామ్, సెకండ్ వేవ్ ఫామ్ చూస్తే దీంట్లో ఏమవుతుంది?
క్యారియర్ సిగ్నల్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ కాకుండా దాని యాంప్లిట్యూడ్ కంటిన్యూగా చేంజ్ అవుతూ వస్తుంది. ఎలా చేంజ్ అవుతుంది? వాటెవర్ చేంజెస్ యూ అబ్జర్వ్ ఇన్ మెసేజ్ సిగ్నల్, ఆ చేంజెస్ యాజ్ ఇట్ ఈస్ చేంజెస్ ఆఫ్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్గా ఇలా ఉంటాయి. ద కండిషన్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ ఇస్ mod KAM of t షుడ్ ఆల్వేస్ బి లెస్ దాన్ 1. ఈ mod KAM of t లెస్ దాన్ 1 ఉంటేనే వేవ్ ఫామ్ కంప్లీట్గా ఈ ఎన్వలప్ మెసేజ్ సిగ్నల్ ఎన్వలప్ ఇట్ విల్ బి అబౌవ్ ద జీరో యాక్సిస్. ఇది లెస్ దాన్ 1 కాకుండా గ్రేటర్ దాన్ 1 ఉంటే వేవ్ ఫామ్ ఈ కింద ఉన్నట్టు ఇలా పక్కకు వెళ్ళిపోతుంది. ది థర్డ్ వేవ్ ఫామ్, దాన్ని ఏమంటారు? ఓవర్ మాడ్యులేటెడ్ వేవ్ ఫామ్. సెకండ్ వేవ్ ఫామ్ ఇస్ అండర్ మాడ్యులేటెడ్ వేవ్ ఫామ్ వేర్ mod KAM of t is less than 1. థర్డ్ వన్ ఇస్ ఓవర్ మాడ్యులేటెడ్ వేవ్ ఫామ్. దాంట్లో mod KAM of t is greater than 1. అంటే ఏంటి? ఈ వేవ్ ఫామ్లో ఇక్కడ ఈ మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ వెన్ యూ ఆర్ సబ్స్టిట్యూటింగ్, పాజిటివ్ యాంప్లిట్యూడ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నామా, నెగిటివ్ యాంప్లిట్యూడ్ సబ్స్టిట్యూట్ చేస్తున్నామా, బేస్డ్ ఆన్ దట్ యువర్ ఓవరాల్ యాంప్లిట్యూడ్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. ఆ ఓవరాల్ యాంప్లిట్యూడ్ నెగిటివ్ కాకుండా చూసుకోవాలి. ఇక్కడ ఏముంది? ఎస్ ఆఫ్ టీ ఈస్ ఏసీ టైమ్స్ 1 + KAM of t cos 2 pi FCT అని ఉంది. అంటే ఏంటి? cos 2 pi FCT ఏమో ఫ్రీక్వెన్సీ, ఏసీ ఇంటూ 1 + KAM of t ఏమో యాంప్లిట్యూడ్. సో ఈ టోటల్ యాంప్లిట్యూడ్ ఎంత ఉండాలి అనేది ఎమ్ ఆఫ్ టీని బేస్ చేసుకుని ఉంటుంది. ఎమ్ ఆఫ్ టీ పాజిటివ్ అయితే ప్రాబ్లం లేదు, బట్ ఎమ్ ఆఫ్ టీ నెగిటివ్ అనుకో, ఈ టోటల్ యాంప్లిట్యూడ్ ఏసీ టైమ్స్ 1 + KAM of t ఇదంతా ఒక్కోసారి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా నెగిటివ్ రాకుండా చూసుకోవడానికి మనం కండిషన్ ఏం అబ్జర్వ్ చేయాలి? mod KAM of t షుడ్ ఆల్వేస్ బి లెస్ దాన్ 1. అది లెస్ దాన్ 1 అయితే ఓవరాల్ యాంప్లిట్యూడ్ విల్ ఆల్వేస్ బి పాజిటివ్. వేవ్ ఫామ్ అబౌవ్ ద జీరో యాక్సిస్ ఉంటుంది, లేకపోతే బిలో ద జీరో యాక్సిస్ వెళ్ళిపోతుంది. వన్ అయితే దాన్ని 100% మాడ్యులేషన్ ఆర్ క్రిటికల్ మాడ్యులేషన్ అని అంటారు. ఈ గ్రేటర్ దాన్ 1 మాడ్యులేషన్ ఇండెక్స్ mod KAM of t ని మాడ్యులేషన్ ఇండెక్స్ అంటారు. whenever it is greater than 1, we come across something called as the carrier phase reversals, where we are multiplying M of t with C of t. యాక్చువల్గా క్యారియర్ పాజిటివ్ పీక్ కంప్లీట్ చేసింది, నెగిటివ్ పీక్ వైపు వెళ్ళాలి. నెగిటివ్ పీక్ వైపు వెళ్ళేటప్పుడు యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ మైనస్ ఏసీ. ఈ మైనస్ ఏసీని నువ్వు మైనస్ ఎమ్ ఆఫ్ టీతో మల్టిప్లై చేసావు, నెగిటివ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ది మెసేజ్ సిగ్నల్. మైనస్ అండ్ మైనస్ అది ప్లస్ అయిపోతుంది. సో ఈ క్యారియర్ ఫేజ్ ఆఫ్టర్ పాజిటివ్ పీక్ నెగిటివ్ పీక్ అవ్వకుండా మళ్ళీ ఇంకో పాజిటివ్ పీక్ వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ వీ అబ్జర్వ్ ది ఈ ఓవర్ మాడ్యులేటెడ్ సిగ్నల్. క్యారియర్ ఫేజ్ రివర్సల్స్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్. ఇది కంపల్సరీగా డిస్క్రిప్షన్లో రాయాలి. తర్వాత స్పెక్ట్రమ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్. స్పెక్ట్రమ్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అంటే ఎమ్ ఆఫ్ ఎఫ్, దిస్ బ్యాండ్ విడ్త్ ఇస్ -W2 + W. ఇది కంపల్సరీగా డ్రా చేయాలి. తర్వాత మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎస్ ఆఫ్ ఎఫ్. ఇందులో ఏమున్నాయి? ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇక్కడ ఏమున్నాయి? ఈ ఫ్రీక్వెన్సీ ఎస్ ఆఫ్ ఎఫ్ లో delta of f minus fc. It's a delta function which exists at f is equal to fc. రెండోది ఏంటి? delta of f plus fc. This is the delta function which exists at f is equal to minus fc. అంటే ఏంటి? రెండు డెల్టా ఫంక్షన్స్, ఒకటి fc దగ్గర, ఇంకోటి మైనస్ fc దగ్గర ఉన్నాయి. వాటి యాంప్లిట్యూడ్ ఎంత? ac/2. రెండిటికి యాంప్లిట్యూడ్ సేమ్, ac/2. సో రెండు డెల్టా ఫంక్షన్స్ ఉంటాయి, వన్ అట్ fc, అదర్ వన్ అట్ మైనస్ fc. తర్వాత ఈ సెకండ్ టర్మ్, ప్రోడక్ట్ టర్మ్ నుంచి వచ్చిన ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏంటి? ఎమ్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి, ఎమ్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. ఈ రెండు ఏంటి? ఎమ్ ఆఫ్ ఎఫ్ షిఫ్టెడ్ టు ద లెఫ్ట్ బై ఎఫ్సి, ఎమ్ ఆఫ్ ఎఫ్ షిఫ్టెడ్ టు ద రైట్ బై ఎఫ్సి. ఈ రెండు ఫ్రీక్వెన్సీ షిఫ్టెడ్ వర్షన్స్ ఆఫ్ మెసేజ్ స్పెక్ట్రా. ఈ రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఎన్ని టోటల్ ఉంటాయి? 4 ఉంటాయి. ఈ రెండింటికి యాంప్లిట్యూడ్ KAAC/2 ఇంటూ ఎమ్ ఆఫ్ ఎఫ్. ఈ స్పెక్ట్రా చూస్తే మీకు అర్థమైపోతుంది. సో పైన ఫస్ట్ ఫిగర్ ఏమో ఎమ్ ఆఫ్ ఎఫ్ మెసేజ్ సిగ్నల్ స్పెక్ట్రా, దాని బ్యాండ్ విడ్త్, మెసేజ్ సిగ్నల్ బ్యాండ్ విడ్త్ ఏమో W. 0 నుంచి W వరకే కన్సిడర్ చేయాలి, -W నుంచి W వరకు కన్సిడర్ చేయకూడదు, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ కన్సిడర్ చేయకూడదు. సో ఓన్లీ W ఇస్ ద బ్యాండ్ విడ్త్. ఇప్పుడు మాడ్యులేటెడ్ సిగ్నల్ చూస్తే సెంటర్లో అట్ ఎఫ్సి అండ్ అట్ మైనస్ ఎఫ్సి ఏమున్నాయి? రెండు డెల్టా ఫంక్షన్స్ ఉన్నాయి.
రెండు డెల్టా ఫంక్షన్స్. యాంప్లిట్యూడ్ ఎంత? AC/2 ఇంటూ డెల్టా AC/2 దాని యాంప్లిట్యూడ్ ఒక డెల్టా ఫంక్షన్. తర్వాత ఏంటి? ఈ M(f) ఫస్ట్ ఫిగర్‌లో ఉన్నది ఇట్ షిఫ్టెడ్ టు ద లెఫ్ట్ by FC, it shifted to the right also by FC. So therefore you are seeing multiple copies. One copy at FC, another copy at minus FC. ఇందులో FC టు FC ప్లస్ డబ్ల్యూ ఉన్న బ్యాండ్ని అప్పర్ సైడ్ బ్యాండ్ అంటాము. FC టు FC మైనస్ డబ్ల్యూ ఉన్న దాన్ని లోవర్ సైడ్ బ్యాండ్ అని అంటాం. ఈ రెండింటికి యాంప్లిట్యూడ్ సేమ్ 1/2 KA AC M(f). Whatever changes are there in the మెసేజ్ స్పెక్ట్రా సేమ్ చేంజెస్ విల్ బి దేర్. కాకపోతే అది 0 దగ్గర లొకేట్ అవ్వకుండా FC దగ్గర లొకేట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు, బికాస్ వీ హ్యావ్ పర్ఫార్మ్డ్ మాడ్యులేషన్. అండ్ వాట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ బ్యాండ్ విడ్త్? FC-W నుంచి FC+W వరకు ఉన్న టోటల్ బ్యాండ్ విడ్త్, దట్ ఈస్ ద కంప్లీట్. మన సిగ్నల్ ఎక్కడుంది? FC-W నుంచి FC+W వరకు ఉంది. సో దట్ total frequency band, we are going to call it that width of that band, we are going to call it as 2W. That's the transmission bandwidth of the signal. That's equal to 2W. ఇంతవరకు రాయాలి. డిస్క్రిప్షన్, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కి డిస్క్రిప్షన్ అంటే ఇంతవరకు రాయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మీద మాత్రమే అడుగుతాడు. సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటే ఏంటి? మెసేజ్ సిగ్నల్ ఏదో ర్యాండమ్ కంటిన్యూస్ చేంజెస్ ఉన్న మెసేజ్ సిగ్నల్ M(t) కాకుండా AM cos 2π/fmt లేదా AM sin 2π/fmt, ఇలా ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒక సింగిల్ టోన్ అంటే ఫ్రీక్వెన్సీ, సింగిల్ టోన్ ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంది. M(f) is AM cos 2π/fmt. దీంట్లో FM is the message signal frequency, AM is the amplitude of the message signal. ఇప్పుడు ఈ M(t) ప్లేస్ లో మనం ఏం చేయాలి? ఈ ఫస్ట్ ఫిగర్ లో ఇక్కడ ఏం రాసాం? S(t) ఎలా రాసాము? AC టైమ్స్ 1 ప్లస్ KA M(t) cos 2π/fct అని రాసాం. ఈ M(t) ప్లేస్ లో AM cos 2π/fmt సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు KA ఇంటూ AM cos 2π/fct వస్తుంది. ఆ KA ఇంటూ AM ని మనం మ్యూ, మాడ్యులేషన్ ఇండెక్స్ మ్యూ అని రాస్తాం. ఇక్కడ హియర్ యూ కెన్ సీ దట్ S(t) is AC times 1 plus mu cos 2π/fmt. అంటే M(t) ఉన్న ప్లేస్ లో AM cos 2π/fmt రాసి KA ఇంటూ AM కింద మ్యూ, మాడ్యులేషన్ ఇండెక్స్ మ్యూ ఇస్ ఈక్వల్ టు KA ఇంటూ AM. ఇది సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఇది కంపల్సరీగా గుర్తుపెట్టు. FMT cos 2π/fct ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మ్యూ ఈస్ ది మాడ్యులేషన్ ఇండెక్స్. మాడ్యులేషన్ ఇండెక్స్ ఎంత ఉండాలి? మాడ్యులేషన్ FMT హైయెస్ట్ వాల్యూ ఎంత? 1. లోవెస్ట్ వాల్యూ ఎంత? -1. కాస్ థీటా వేవ్ ఫామ్ మనం చూస్తే హైయెస్ట్ యాంప్లిట్యూడ్ ఇస్ 1, లోవెస్ట్ యాంప్లిట్యూడ్ ఇస్ -1. వెన్ ఎవర్ ఈ cos 2π/fmt మనము +1 అనుకున్నాం అనుకో, ఇట్ టేక్స్ హైయెస్ట్ యాంప్లిట్యూడ్. అప్పుడు ఏమవుతుంది? A max you are going to obtain. A max is highest amplitude that the modulated signal is going to touch. That is AC times 1 plus mu. రెండోది cos 2π/fmt మినిమం యాంప్లిట్యూడ్ ఎంత? -1. సపోజ్ ఈ cos 2π/fmt -1 సబ్స్టిట్యూట్ చేస్తే మినిమం యాంప్లిట్యూడ్ వీఆర్ గోయింగ్ టు గెట్. ఏంట మినిమం యాంప్లిట్యూడ్? A minimum is equal to AC times 1 minus mu. సో A max అంటే AC times 1 plus mu, A minimum అంటే AC times 1 minus mu. A max by A min రేషియో తీసుకుంటే మనకు AC times ఇక్కడ AC times 1 plus mu అండ్ డివైడెడ్ బై AC టైమ్స్ 1 మైనస్ మ్యూ వస్తుంది. ఈ రెండిట్లో AC క్యాన్సిల్ చేసి సింప్లిఫై చేస్తే వాట్ వీఆర్ గోయింగ్ టు గెట్? ఈ నెక్స్ట్ పేజ్ మాడ్యులేషన్ ఇండెక్స్ ఆర్ మాడ్యులేషన్ ఫ్యాక్టర్ మ్యూ ఏమొస్తుంది? A max మైనస్ A min బై A max ప్లస్ A min. అంటే ఏంటి? మనం ఏం చెప్పాలనుకుంటున్నాం? maximum amplitude and minimum amplitude తెలిసినా we can find out the modulation index. This is another formula to find out the modulation index. ఒక ఫార్ములా ఇక్కడ ఉంది. mu is equal to
కేఏ ఇంటూ ఏఎం. రెండోది ఎక్కడుంది? ఏమాక్స్ మైనస్ ఏమిన్ బై ఏమాక్స్ ప్లస్ ఏమిన్. ఇక్కడ రెండో ఫార్ములా ఉంది. సో దిస్ ఆర్ దిస్ మనం ఏదైనా యూజ్ చేసి మాడ్యులేషన్ ఇండెక్స్ కనుక్కోవచ్చు. ఖచ్చితంగా మాడ్యులేషన్ ఇండెక్స్ మీద ప్రాబ్లం వస్తుంది. ఈ ఈ ఫార్ములాలో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమాక్స్ మైనస్ ఏమిన్ బై ఏమాక్స్ ప్లస్ ఏమిన్లో ఏమాక్స్ని ఏసీ ప్లస్ ఏఎం, ఏమిన్ని ఏసీ మైనస్ ఏఎం, ఏసీ ప్లస్ ఏఎం, ఏసీ మైనస్ ఏఎం అని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? Amax is AC times 1 plus mu, where mu is the modulation index. దాన్ని ఎలా రాస్తాం? AM by AC అని రాస్తాం. థర్డ్ ఫార్ములా AM by AC సబ్స్టిట్యూట్ చేస్తాం. వాట్ ఈస్ ది హైయెస్ట్ amplitude you are going to get? AC plus AM. What is the minimum amplitude you are going to get? AC minus AM. ఈ రెండిటి రేషియో Amax minus Amin by Amax plus Amin లో సబ్స్టిట్యూట్ చేస్తే ది ఫైనల్ ఆన్సర్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇస్ AM by AC. అంటే మాడ్యులేషన్ ఇండెక్స్ కి 3 ఫార్ములే ఉన్నాయి. ఒకటి KA ఇంటూ AM, రెండోది Amax మైనస్ Amin by Amax ప్లస్ Amin, మూడోది AM by AC. ఇది థర్డ్ ఫార్ములా. అంటే జస్ట్ క్వశ్చన్లో AM AC ఇచ్చి మాడ్యులేషన్ ఇండెక్స్ కనుక్కోమంటే AM AC రేషియో తీసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్. దిస్ ఇస్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్. ఎట్లా డ్రా చేయాలి? మెసేజ్ సిగ్నల్ కాస్ థీటా కదా. సో ఆ చేంజెస్ యాజ్ ఇట్ ఈజ్ ఒక కాస్ థీటా లాగా ఇలా యూ కెన్ సీ దిస్ యాంప్లిట్యూడ్ ఇస్ చేంజింగ్ సెనుసాయిడల్లీ. క్యారియర్ ఫ్రీక్వెన్సీ మార్చకుండా యాంప్లిట్యూడ్ మాత్రం సెనుసాయిడల్గా చేంజ్ అవుతున్నట్టు డ్రా చేయాలి. హైయెస్ట్ యాంప్లిట్యూడ్ ఏ మ్యాక్స్, లోవెస్ట్ యాంప్లిట్యూడ్ ఏ మినిమం. ఈ క్వశ్చన్ అడుగుతారు. ఏమాక్స్ ఏమిన్ ఇందులో ఇచ్చిన వాల్యూస్కి ఏమాక్స్ మైనస్ ఏమిన్ బై ఏమాక్స్ ప్లస్ ఏమిన్తో మాడ్యులేషన్ ఇండెక్స్ కనుక్కోవాలి. మాడ్యులేషన్ ఇండెక్స్ షుడ్ ఆల్వేస్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ సింగిల్ టోన్ మాడ్యులేటెడ్ సిగ్నల్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్పెక్ట్రాలో ఎలా ఉంటుంది ఇది? ఈ సింగిల్ టోన్ మాడ్యులేషన్ కూడా అడుగుతారు. S of t is AC times mu 1 plus mu cos 2 pi FMT cos 2 pi FCT. ఈ రెండింటిని ప్రోడక్ట్ టర్మ్స్ సపరేట్ చేస్తే ఫస్ట్ దేమో రా క్యారియర్, సెకండ్ దేమో మ్యూ ఏసీ కాస్ 2 పై ఎఫ్ఎంటీ కాస్ 2 పై ఎఫ్సిటీ. ఈ కాజ్ ఏ కాజ్ బిని మనం కాజ్ ఏ ప్లస్ బి కాజ్ ఏ మైనస్ బి బై 2 అని రాసుకుంటే ఈ థర్డ్ లైన్, దిస్ థర్డ్ లైన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటీ ఫస్ట్ రా క్యారియర్ టర్మ్ ప్లస్ హాఫ్ మ్యూ ఏసీ కాస్ 2 పై ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం, మూడోదేమో ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. ఇలా 3 టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఫస్ట్ది రా క్యారియర్ ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటీ. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? డెల్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి బై 2. ఇక్కడ రెండో కాస్ థీటా ఉంది. రెండో కాస్ థీటా, ఈ ఫస్ట్ కాస్ థీటా ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్సి. అందుకని మనకు డెల్టా ఫంక్షన్స్ ఎక్కడొచ్చాయి? ప్లస్ ఆ మైనస్ ఎఫ్సి దగ్గర 2 డెల్టా ఫంక్షన్స్ వచ్చాయి. సెకండ్ కాస్ థీటా ఎక్కడుంది? వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ? ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. అంటే దీనికి డెల్టా ఫంక్షన్స్ ఎక్కడొస్తాయి? ప్లస్ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. ఒకటి ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం దగ్గర, రెండోది మైనస్ ఆఫ్ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం దగ్గర ఇంకో డెల్టా ఫంక్షన్ వస్తాయి. థర్డ్ కాస్ థీటా ఫ్రీక్వెన్సీ ఏంటి? ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. అంటే ఏంటి? ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం దగ్గర ఒక డెల్టా ఫంక్షన్ వస్తుంది, మైనస్ ఆఫ్ ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం దగ్గర ఇంకో డెల్టా ఫంక్షన్ వస్తుంది. సో ఈ కింద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూస్తే దీంట్లో 6 డెల్టా ఫంక్షన్స్ వస్తాయి. ఒక్కొక్క కాస్ థీటాకి 2 డెల్టా ఫంక్షన్స్ అండ్ ది amplitude will be divided by 2. So AC by 2 times del of f minus fc plus del of f plus fc. ఇది ఫస్ట్ cos theta కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సెకండ్ cos theta కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ సెకండ్ టర్మ్ mu AC by 4 del of f minus of fc plus fm plus del of f plus fc plus fm. థర్డ్ దానికి కూడా 2 డెల్టా ఫంక్షన్స్ వస్తాయి. టోటల్గా 6 ఉంటాయి. 6 డెల్టా ఫంక్షన్స్ ఉంటాయి సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఇప్పుడు వీటిలో ఈ ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం అనేది అప్పర్ సైడ్ బ్యాండ్ టర్మ్, ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం అనేది లోవర్ సైడ్ బ్యాండ్ టర్మ్. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మూడిటికి. అంటే టైం డొమైన్లో సిగ్నల్ ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ డొమైన్లో సిగ్నల్ ఎలా ఉంటుంది అనేది సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్కి. ఫస్ట్ ఏంటి? మెసేజ్ సిగ్నల్ ఏఎం కాస్ 2 పై ఎఫ్ఎంటీ. టైం డొమైన్లో ఇలా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏంటి? దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇది కూడా కాస్ థీటానే. ఏఎం కాస్ 2 పై ఎఫ్ఎంటీ అంటే ఏంటి? కాస్ థీటా విత్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం. సో
ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే 2 డెల్టా ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఎఫ్ఎం దగ్గర, ఇంకోటి మైనస్ ఎఫ్ఎం దగ్గర. ఈ సెకండ్ సిగ్నల్ ఏంటి? క్యారియర్ సిగ్నల్. హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్. దీని ఫ్రీక్వెన్సీ ఎఫ్‌సి. సో, టైమ్ డొమైన్‌లో సిగ్నల్ ఇలా ఉంటుంది. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే 2 డెల్టా ఫంక్షన్స్ వస్తాయి. ఒకటి ఎఫ్‌సి దగ్గర, ఇంకోటి మైనస్ ఎఫ్‌సి దగ్గర. మాడ్యులేటెడ్ సిగ్నల్ ఇలా ఉంటుంది. ఎస్ ఆఫ్ టీ. థర్డ్ సిగ్నల్. ఇన్ ద టైమ్ డొమైన్. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? ఇక్కడ రాసాం మనం. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇందులో ఏంటి? డెల్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్‌సి, డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్. 2 డెల్టా ఫంక్షన్స్ ఎఫ్‌సి దగ్గర ఉండాలి. రెండేమో ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎమ్ పాజిటివ్ సైడ్, ఇదేమో నెగెటివ్ సైడ్. ఇది పాజిటివ్ సైడ్, ఇదేమో నెగెటివ్ సైడ్. ఇలా టోటల్‌గా 6 ఉండాలి. సో, ఇక్కడ ఏమున్నాయి? ఎఫ్‌సి దగ్గర ఒకటి, మైనస్ ఎఫ్‌సి దగ్గర 2 డెల్టా ఫంక్షన్స్ ఉన్నాయి. ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం దగ్గర ఉంది. మైనస్ ఆఫ్ ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం దగ్గర ఇంకోటి ఉంది. ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం దగ్గర ఒకటి ఉంది. మైనస్ ఆఫ్ ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం దగ్గర ఇంకోటి ఉంది. సో, ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ది సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. దీని బ్యాండ్‌విడ్త్ ఎంత? ఇది అప్పర్ సైడ్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం అప్పర్ సైడ్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం లోవర్ సైడ్ ఫ్రీక్వెన్సీ. సో, ఈ హైయెస్ట్ నుంచి లోయెస్ట్‌కి డిఫరెన్స్ తీసుకుంటే 2 ఎఫ్ఎం. దట్ ఈస్ ది బ్యాండ్‌విడ్త్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సిగ్నల్. సో, సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఇక్కడ స్టార్ట్ చేసి యూ హ్యావ్ టు రైట్ టిల్ ది స్పెక్ట్రా. ఇక్కడ వరకు రాయాల్సిందే కంప్లీట్‌గా ఆల్ ద స్పెక్ట్రా. రైట్? ఇప్పుడు పవర్ రిలేషన్స్ ఇన్ ఏఎం. కంపల్సరీగా పవర్ రిలేషన్స్ మీద ఒక క్వెషన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఏంటిది? మన సింగిల్ టోన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎస్ ఆఫ్ టీ ఈస్ షోన్ లైక్ దిస్. ఏసీ టైమ్స్ 1 ప్లస్ మ్యూ కాస్ 2 పై ఎఫ్ఎంటీ కాస్ 2 పై ఎఫ్సిటీ. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉంటాయి. ఒకటేమో రా క్యారియర్, రెండోదేమో ప్రోడక్ట్ టర్మ్. మ్యూ ఏసీ కాస్ 2 పై ఎఫ్ఎంటీ కాస్ 2 పై ఎఫ్సిటీ. ఈ కాస్ ఏ కాస్ బిని మనం ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అని మళ్ళీ విడిగా రాస్తాం. ఇందులో ఫస్ట్ టర్మ్ ఇస్ ది క్యారియర్ టర్మ్. దీని పవర్ ఎంత? క్యారియర్ పవర్ ఎంత? ఏసీ స్క్వేర్ బై 2. ఏసీ స్క్వేర్ బై 2. సపోజ్ రెసిస్టర్ వాల్యూ ఇచ్చారు. ఏదైనా ఒక రెసిస్టర్ వాల్యూ ఇస్తే అప్పుడు ఎలా రాయాలి? ఏసీ స్క్వేర్ బై 2R. ఏసీ స్క్వేర్ బై 2R అని రాయాలి. ఎందుకు? దీన్ని వోల్టేజ్ వేవ్ ఫార్మ్ అనుకుంటున్నాం కాబట్టి వోల్టేజ్ సిగ్నల్‌కి P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R. దేర్‌ఫోర్ ఏసీ స్క్వేర్ బై 2R అని రాయాలి. ఇక్కడ అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ ఏంటి? మ్యూ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై 8. లోయర్ సైడ్ బ్యాండ్ పవర్ సేమ్. ఎంత పవర్ అప్పర్ సైడ్ బ్యాండ్‌లో ఉందో సేమ్ పవర్ లోవర్ సైడ్ బ్యాండ్‌లో కూడా ఉంటుంది. సో, మ్యూ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై 8. ఇప్పుడు ఈ పవర్ ఇది 2 యాడ్ చేస్తే యూ విల్ గెట్ సైడ్ బ్యాండ్ పవర్. దట్ ఈస్ మ్యూ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై 4. సైడ్ బ్యాండ్ పవర్ అంటే ఏంటి? అప్పర్ సైడ్ బ్యాండ్ ప్లస్ లోవర్ సైడ్ బ్యాండ్. ఈ 2 యాడ్ చేస్తే వచ్చేది సైడ్ బ్యాండ్ పవర్. దట్ ఈస్ మ్యూ స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై 4. సో, ఇవి వస్తే చాలు. టోటల్ పవర్ అంటే ఎంత? సిగ్నల్ ఎలా ఉంది? క్యారియర్ ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ రెండో టర్మ్ కూడా ఉంది. అంటే ఏంటి? క్యారియర్ ఉంది, అప్పర్ సైడ్ బ్యాండ్ ఉంది, లోవర్ సైడ్ బ్యాండ్ ఉంది. దేర్‌ఫోర్ టోటల్ పవర్ అంటే ఏంటి? క్యారియర్ పవర్ ప్లస్ అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ ప్లస్ లోవర్ సైడ్ బ్యాండ్ పవర్ రాస్తే టోటల్ ట్రాన్స్మిషన్ పవర్ వస్తుంది. ఇదేంటి టోటల్ పవర్ రాయాలి. ఇక్కడ టోటల్ పవర్ రాయలేదు. పీటీ కదా! టోటల్ పవర్ ఇస్ పీటీ. PT which is equal to carrier power plus side band power. That means AC square by 2 plus mu square AC square by 4. అది total transmission power PT. ఇది ట్రాన్స్మిషన్ పవర్ ఎఫిషియన్సీ నీటా. ట్రాన్స్మిషన్ పవర్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? అసలు మెసేజ్ సిగ్నల్ ఎక్కడుంది? సైడ్ బ్యాండ్‌లో ఉంది. క్యారియర్ ఏం చేస్తుంది? అడిషనల్లీ వి ఓన్లీ హ్యావ్ టు ఈ సెకండ్ టర్మ్ కాస్ 2 పై ఎఫ్ఎంటీ కాస్ 2 పై ఎఫ్సిటీ ఏం రాసాము? ఇది మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్‌కి ప్రోడక్ట్. సో, దిస్ ప్రోడక్ట్ ఈస్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇక్కడ సెపరేట్‌గా పంపిస్తున్న దిస్ రా క్యారియర్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో, సైడ్ బ్యాండ్స్‌లో ఉన్నది యూస్‌ఫుల్ పవర్ అండ్ వాట్ టోటలీ వి ఆర్ ట్రాన్స్మిటింగ్ దట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ది డినామినేటర్. సో, ట్రాన్స్మిషన్
పవర్ ఎఫిషియన్సీ అంటే అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ ప్లస్ లోవర్ సైడ్ బ్యాండ్ పవర్ డివైడెడ్ బై క్యారియర్ పవర్ ప్లస్ సైడ్ బ్యాండ్ పవర్. ఇదేంటి టోటల్ పవర్ కదా, ఇది టోటల్. దిస్ ఇస్ క్యారియర్ పవర్, దిస్ ఇస్ సైడ్ బ్యాండ్ పవర్. న్యూమరేటర్లో రాసింది మనం సైడ్ బ్యాండ్ పవర్. సైడ్ బ్యాండ్ పవర్ డివైడెడ్ బై టోటల్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రాన్స్మిషన్ పవర్ ఎఫిషియన్సీ. మ్యూ స్క్వేర్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్ అని వస్తుంది. అంటే మ్యూ వాల్యూ ఇచ్చి ట్రాన్స్మిషన్ పవర్ ఎఫిషియన్సీ కనుక్కోమనే క్వశ్చన్ కూడా అడగొచ్చు మిమ్మల్ని. మ్యూ స్క్వేర్ బై 2 ప్లస్ మ్యూ స్క్వేర్. ఇది ఎంత క్యారియర్ పవర్, మన టోటల్ ట్రాన్స్మిషన్ సిగ్నల్ ట్రాన్స్మిటెడ్ పవర్లో క్యారియర్ పవర్ ఎంత, సైడ్ బ్యాండ్ పవర్ ఎంత. ఇప్పుడు ఈ మాడ్యులేషన్ ఇండెక్స్ 100 అనుకోండి, అంటే ఏంటి, మ్యూ ఇజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాలో మ్యూ ఇజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1/2 ప్లస్ 1. సో 1/3 వీఆర్ గోయింగ్ టు గెట్. సో ఎఫిషియన్సీ విత్ మాడ్యులేషన్ ఇండెక్స్ 1 ఈజ్ 33%, అంతే. 0.33, 1/2 ప్లస్ 1 కదా ఇది. సో 1/3. సో హైయెస్ట్ ట్రాన్స్మిషన్ పవర్ ఎఫిషియన్సీ ఎంత, జస్ట్ హైయెస్ట్ ట్రాన్స్మిషన్ పవర్ ఎఫిషియన్సీ ఎంత, 33.33%, అంతే. సో వాట్ వి అబ్జర్వ్ హియర్, ఇక్కడ క్యారియర్ పవర్ మాడ్యులేషన్ పర్సంటేజ్ మాడ్యులేషన్ 100% ఉన్నప్పుడు 33% ఏమో సైడ్ బ్యాండ్ పవర్, 67% ఏమో క్యారియర్ పవర్. అదే మాడ్యులేషన్ ఇండెక్స్ ఇంకా తక్కువ ఉంది. మాడ్యులేషన్ ఇండెక్స్ హైయెస్ట్ వాల్యూ 100% మాడ్యులేషన్ అయితేనే సైడ్ బ్యాండ్ ఏమో 33, క్యారియర్ ఏమో 66 ఉన్నాయి. అలా కాకుండా ఇంకా మాడ్యులేషన్ ఇండెక్స్ తక్కువ ఉంది, మ్యూ వాల్యూ ఇంకా తక్కువ ఉంది, 0.8, 0.6, 0.4, 0.2 ఇలా తక్కువ ఉంది అనుకో, దెన్ సైడ్ బ్యాండ్ పవర్ ఇంకా తక్కువ ఉంటుంది, క్యారియర్ పవర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఇనీషియల్గా మాడ్యులేషన్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటే మొత్తం పవర్ క్యారియర్ పవరే ఉంటుంది, సైడ్ బ్యాండ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది. దెర్ఫోర్ ఫర్ 100% మాడ్యులేషన్ హైయెస్ట్ సైడ్ బ్యాండ్ పవర్ విల్ బి 33%, మిగిలిన 67% ఏమో క్యారియర్ పవర్ ఉంటుంది. ఇది మనం వేస్ట్ ఆఫ్ క్యారియర్ పవర్. అసలు ఇంత క్యారియర్ విడిగా రా క్యారియర్ ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరమే లేదు. దెర్ఫోర్ వాట్ వి డూ, విల్ గో ఫర్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్ టెక్నిక్స్. ఈ జనరేషన్ ఆఫ్ ఏఎం సిగ్నల్కి 2 మెథడ్స్ ఉన్నాయి, డిమాడ్యులేషన్ కూడా 2 మెథడ్స్ ఉన్నాయి. అంటే మనం అనుకున్న ఎస్ ఆఫ్ టీ ఏంటి, ఏసీ టైమ్స్ 1 ప్లస్ కేఏ ఎం ఆఫ్ టీ కాస్ 2 ఎఫ్సిటీ అనే సిగ్నల్ని ఎట్లా జనరేట్ చేయాలి, ఈ 2 సర్క్యూట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, స్క్వేర్ లా మాడ్యులేటర్. ఈ సర్క్యూట్ డ్రా చేయాలి, అంతే, సింపుల్, ఈజీ. ఇందులో ఏంటి, ఒక నాన్ లీనియర్ డివైస్ ఉంటుంది, ఎం ఆఫ్ టీ సి ఆఫ్ టీ కలిపి అప్లై చేస్తాము. ఈ 2 యాడ్ చేసినట్టు ఆల్మోస్ట్, ఎం ఆఫ్ టీ సి ఆఫ్ టీ నాన్ లీనియర్ డివైస్కి అప్లై చేస్తాం. నాన్ లీనియర్ డివైస్ అంటే ఏంటి, డయోడ్, ట్రాన్సిస్టర్. కింద రాయొచ్చు మీరు డయోడ్ ఆర్ ట్రాన్సిస్టర్ అని. ఈ తర్వాత ఏంటి, ఇదేమో సి కెపాసిటరు. దిస్ కాయిల్, ట్రాన్స్ఫార్మర్కి ఉన్న కాయిల్, ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎల్సి తోటి ఇట్ విల్ బి యాక్టింగ్ లైక్ అన్ ఆసిలేటర్. ఈ ట్రాన్స్ఫార్మర్ అలాంగ్ విత్ కెపాసిటరు, దిస్ విల్ యాక్ట్ లైక్ ఎ బ్యాండ్ పాస్ ఫిల్టర్. బ్యాండ్ పాస్ ఫిల్టర్ వేర్ ద సెంటర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎఫ్సి అండ్ బ్యాండ్విడ్త్ ఇస్ 2W. ఎఫ్సి మైనస్ డబ్ల్యూ నుంచి ఎఫ్సి ప్లస్ డబ్ల్యూ వరకు ఏదైనా సిగ్నల్ జనరేట్ అయితే అవన్నీ బ్యాండ్ పాస్ ఫిల్టర్లో పాస్ అయిపోతాయి, అండ్ దే విల్ బి డెసిపేటింగ్ పవర్ అట్ ఆర్ఎల్, ఈ లోడ్ రెసిస్టర్ ఆర్ఎల్ దగ్గర. లెస్ దాన్ ఎఫ్సి మైనస్ డబ్ల్యూ, గ్రేటర్ దాన్ ఎఫ్సి ప్లస్ డబ్ల్యూ, వేరే ఏ సిగ్నల్స్ ఉన్నా దే డోంట్ పాస్ త్రూ దిస్ బ్యాండ్ పాస్ ఫిల్టర్. సో ఈ ట్రాన్స్ఫార్మరు, ఈ కెపాసిటరు, దిస్ విల్ యాక్ట్ లైక్ ఏ బ్యాండ్ పాస్ ఫిల్టర్ centered around carrier frequency fc and bandwidth fc minus w to fc plus w. ఇది స్క్వేర్ లా మాడ్యులేటర్ అంటారు. ఈ స్క్వేర్ లా మాడ్యులేటర్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనం యూస్ చేస్తున్న డయోడ్, కెపాసిటర్, మన యూస్ చేస్తున్న డయోడ్ ట్రాన్సిస్టర్, ఇట్ విల్ ఫాలో స్క్వేర్ లా. ఏంటి స్క్వేర్ లా అంటే ఇదే ఏంటి, అవుట్పుట్ V0 ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు A1 VI ఆఫ్ టీ ప్లస్ A2 VI స్క్వేర్ ఆఫ్ టీ. VI అంటే ఇన్పుట్ టు ద నాన్ లీనియర్ డివైస్, V0 అంటే అవుట్పుట్ ఆఫ్ ది నాన్ లీనియర్ ఎలిమెంట్. అంటే ఏంటి, మనం ఇన్పుట్ ఏం అప్లై చేస్తున్నాం, VI
this vi of t is just addition of m of t and c of t. సో ఈ vi of t ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా m of t plus c of t అనే టర్మ్ సబ్స్టిట్యూట్ చేసి ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేస్తే what we are going to get vi of t ఏంటి ac cos 2 pi fct plus m of t అడిషన్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్. దాన్ని ఎక్కడెక్కడ vi ఆఫ్ టీ ఉందో ఈ ఫార్ములాలో ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్ దీస్ టర్మ్స్. ఈ టర్మ్స్ అన్నీ వస్తాయి మనకు. ఇందులో నుంచి బ్యాండ్ పాస్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నాం కదా, ఆ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఏంటి కదా ఏం రాసాం, బ్యాండ్ పాస్ ఫిల్టర్ విత్ సెంటర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్సి అండ్ బ్యాండ్విడ్త్ ఈక్వల్ టు 2w. కాబట్టి ఏవేవి ఆ పర్టికులర్ రేంజ్లో ఉన్నాయో అవి మాత్రం పాస్ అవుతాయి, మిగిలినవి పాస్ అవ్వవు. సో వీటిల్లో ఫిల్టర్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, బ్యాండ్ పాస్ ఫిల్టర్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ లాస్ట్ లైన్ వి నాట్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు a1 ac టైమ్స్ 1 ప్లస్ 2 a2 బై a1 m ఆఫ్ టీ కాస్ 2 పై fct. అంటే ఏంటి, ఈ మొత్తం టర్మ్స్లో ఇక్కడున్న ఒక ప్రోడక్ట్ టర్మ్, ఈ ప్రోడక్ట్ టర్మ్ వస్తుంది. మెసేజ్ సిగ్నల్ లో ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది రాదు, ఈ టర్మ్ రాదు, డిలీట్ అయిపోతుంది, ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఈ ఎం స్క్వేర్ ఆఫ్ టీ ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. ఇది ఇది 2 టైమ్స్ 2fc, 2 టైమ్స్ 2fc అంటే 4 పై fct. సో ఇది చాలా హై ఫ్రీక్వెన్సీ, ఇది కూడా రాదు, ఈ టర్మ్ రాదు, ఈ టర్మ్ రాదు, ఈ టర్మ్ కూడా రాదు. సో మనకి ఏమొస్తుంది, ఫస్ట్ టర్మ్ ఇది క్యారియర్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్, ఇది ఒక్కటే అవుట్పుట్లో వస్తుంది. దట్ ఈస్ రిటర్న్ హియర్, ఇక్కడ రాసాం. This is the term that we are going to get in the output. Inte you have to draw the diagram and you have to write these mathematical analysis. Spectra same, ప్రతి దానికి ఒకటే స్పెక్ట్రా. ఏంటి, a1 ac by 2 del of f minus fc plus del of f plus fc అనేది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. ఇది సెకండ్ టర్మ్ a2 ac టైమ్స్ m of f minus fc plus m of f plus fc. మీరు s of t యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్గా ఏం రాశారో అదే రాసి ఇక్కడ జస్ట్ స్కేలింగ్ ఫ్యాక్టర్ వస్తుంది, a2 అనే స్కేలింగ్ ఫ్యాక్టర్ వస్తుంది, ఇక్కడ ఇంకో బై 2 కూడా వస్తుంది, లేదు 2 క్యాన్సిల్ అవుతుంది. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఇది మెసేజ్ స్పెక్ట్రా. ఈ కింద సెకండ్ ఫిగర్ ఏమో, ఈ సెకండ్ ఫిగర్ ఏమో మాడ్యులేటెడ్ సిగ్నల్. మాడ్యులేటెడ్ సిగ్నల్ ఎప్పుడు అంతే, ఒక సెంటర్ క్యారియర్ ఉంటుంది, అప్పర్ సైడ్ బ్యాండ్ ఉంటుంది, లోవర్ సైడ్ బ్యాండ్ ఉంటుంది, ఇది ఉంటుంది యాజ్ ఇట్ ఈస్, ఇలా ఉంటుంది. టు ద లెఫ్ట్ సైడ్ ఆల్సో సేమ్ థింగ్, సేమ్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆన్ ద రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ అటువైపు ఉంటుంది, సేమ్ యాంప్లిట్యూడ్, సేమ్ డెల్టా ఫంక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ యూ జనరేట్ ఇన్ యూజింగ్ స్క్వేర్ లా మాడ్యులేటర్. రెండోది ఏంటి, స్విచ్చింగ్ మాడ్యులేటర్. ఇది ఇంకా ఈజీ. ఎం ఆఫ్ టీ సి ఆఫ్ టీ రెండు ఇన్పుట్ అప్లై చేస్తాం, ఒక డయోడ్ ఉంటుంది, ఒక లోడ్ రెసిస్టర్ ఉంటుంది. ఈ లోడ్ రెసిస్టర్ తర్వాత వీఆర్ గోయింగ్ టు యూజ్ అ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఇక్కడ పిక్చర్లో డెలిబరేట్లీ అంటే ఇట్ ఈస్ నాట్ షోన్, ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎప్పుడైనా మాడ్యులేషన్ చేసిన తర్వాత కంపల్సరీగా బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఉండాలి. డిమాడ్యులేషన్ చేసిన తర్వాత లో పాస్ ఫిల్టర్ ఉండాలి. అంటే ఇక్కడ దీని తర్వాత ఇక్కడ ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్, వీ హ్యావ్ టు యూజ్ వన్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ హియర్. ఈ స్విచ్చింగ్ మాడ్యులేటర్లో ఏంటి, డయోడ్ విల్ యాక్ట్ లైక్ ఏ స్విచ్. అంటే ఏంటి, ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు మెసేజ్ సిగ్నల్ ప్లస్ క్యారియర్ సిగ్నల్ బయటికి వెళ్ళిపోతాయి, యాజ్ ఇట్ ఈస్ దే విల్ బి అపియరింగ్ అట్ ది అవుట్పుట్. వెన్ ఎవర్ డయోడ్ ఇస్ ఆఫ్ అసలు ఏ అవుట్పుట్ రాదు. సో ఈ డయోడ్ ఆన్ ఆఫ్ ఎలా చేస్తాం మనము, విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారియర్. అంటే క్యారియర్ మాత్రమే దీన్ని ఆన్ ఆఫ్ చేయగలుగుతుంది. క్యారియర్ పాజిటివ్ ఉంటే డయోడ్ ఆన్ అవుతుంది, క్యారియర్ నెగిటివ్ ఉంటే డయోడ్ ఆఫ్ అవుతుంది, రివర్స్ బయాస్ అవుతుంది. వీఆర్ అజ్యూమింగ్ డయోడ్ టు బి అన్ ఐడియల్ డయోడ్. ఇది స్టోరీ దీనికి సంబంధించింది. క్యారియర్ is going to control whether input will appear at the output or not. సో ఈ స్విచ్చింగ్ యాక్టివిటీ అంటే ఏంటి, క్యారియర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటే, క్యారియర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఉంటే ఇక్కడ సి ఆఫ్ టీ ఈస్ గ్రేటర్ దాన్ 0, డయోడ్ ఇస్ ఫార్వర్డ్ బయాస్డ్, డయోడ్ ఇస్ ఫార్వర్డ్ బయాస్, ఇట్ యాక్ట్స్ లైక్ ఏ క్లోజ్డ్ స్విచ్, therefore output v naught of t is same as that of the input. నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఏంటి, క్యారియర్ ఇస్ లెస్ దాన్ 0, carrier is less than 0, therefore diode is reverse biased and diode acts like a open switch.
సో అవుట్పుట్ V0 విల్ బి 0. ఈ స్విచ్చింగ్ యాక్టివిటీని అంటే క్యారియర్ పాజిటివ్ ఉంటే అవుట్పుట్ వస్తుంది, నెగెటివ్ ఉంటే అవుట్పుట్ రాదు. దీన్ని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ VI సమ్ పల్స్ ట్రైన్ GP మల్టిప్లై చేసి పీరియాడిక్ పల్స్ ట్రైన్తో మల్టిప్లై చేసి ఈ GP పాజిటివ్ ఉంటే అవుట్పుట్ వస్తుంది, GP 0 ఉంటే అవుట్పుట్ రాదు. అలాగా విల్ ట్రై టు మ్యాథమెటికలీ రిప్రజెంట్. ఎట్లా? ఈ GP ఇది ఇది పాజిటివ్ పీరియడ్, ఇది 1 ఉన్నప్పుడు అవుట్పుట్ వస్తుంది, ఇది 0 అయితే అవుట్పుట్ రాదు. ఆ స్విచ్చింగ్ యాక్టివిటీని మ్యాథమెటికల్గా దీంతో రీప్లేస్ చేస్తాం. దీన్ ఈ GP 4-ఇయర్ సిరీస్ రిప్రజెంటేషన్తో మల్టిప్లై చేసిన తర్వాత వాట్ యూ గెట్ సేమ్ థింగ్. మరి ఇంతకుముందు ఏమొచ్చిందో S ఎక్స్ప్రెషన్ ఏది ఉందో అదే యాజ్ ఇట్ ఈజ్ రాసేయాలి. ఇక్కడ V0 ఈజ్ AC/2 times 1 + KAM cos 2 pi FCT. దిస్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్. సో స్విచ్చింగ్ మాడ్యులేటర్లోనేమో ఒక డయోడ్ డ్రా చేయాలి. స్క్వేర్ లా మాడ్యులేటర్లోనేమో ఎనీ నాన్ లీనియర్ డివైస్ యూ కెన్ యూజ్, డయోడ్ ఆర్ ట్రాన్సిస్టర్. ఇది సేమ్ 4-ఇయర్ ట్రాన్స్ఫార్మ్. 4-ఇయర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? ఎప్పుడు ఒక అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ అండ్ ద సెంటర్ క్యారియర్, ఇదే డ్రా చేయాలి. మాడ్యులేటెడ్ సిగ్నల్ అవుట్పుట్ అంటే ఇదే డ్రా చేయాలి. ఇప్పుడు డిమాడ్యులేషన్ దేంతో చేస్తాం? ఎన్వలప్ డిటెక్టర్తో చేస్తాం. ఎన్వలప్ డిటెక్టర్ అంటే చాలా పాపులర్ డిమాడ్యులేషన్ మెథడ్. ఇది చాలా సింపుల్. కొన్ని కండిషన్స్ ఫాలో అయితే డిమాడ్యులేషన్ అయిపోతుంది దీంట్లో. అందుకని పాత కమర్షియల్ రేడియోస్లో అన్నిట్లో ఇదే యూజ్ చేశారు. ఈ AM సిగ్నల్ డిమాడ్యులేషన్ అంటే ఏంటి? ఇన్కమింగ్ సిగ్నల్ ఇస్ ఎ మాడ్యులేటెడ్ సిగ్నల్ S. ఇక్కడ AM వేవ్ సప్లై చేస్తున్నాం. దెర్ ఇస్ వన్ డయోడ్ అండ్ R and C act like a low pass filter. So message signal, incoming signal is a modulated signal. You are performing reverse operation now. So S is the M reverse రావాలి. మాడ్యులేషన్ లోనేమో M ఇచ్చి S జనరేట్ చేస్తాం. ఇక్కడ S ఇచ్చి M జనరేట్ చేయాలి. సో మెసేజ్ సిగ్నల్ విల్ బి లైక్ దిస్. ఈ ఫస్ట్ ఫిగర్, దిస్ ఇస్ యువర్ మాడ్యులేటెడ్ సిగ్నల్. ఇందులో క్యారియర్ యాంప్లిట్యూడ్ ఎలా వేరీ అవుతుంది? మెసేజ్ సిగ్నల్ షేప్ ఏది ఉంటే అదే షేప్లో యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతూ వస్తుంది. ఇది ఇన్కమింగ్ సిగ్నల్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? ఎప్పుడెప్పుడు పాజిటివ్ క్యారియర్ యాంప్లిట్యూడ్ పాజిటివ్ అవ్వగానే డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఇక్కడ ఒక సింపుల్ సోర్స్ రెసిస్టెన్స్ RS అని ఒక రెసిస్టెన్స్ అజ్యూమ్ చేసుకుంటాం. సో వెన్ ఎవర్ డయోడ్ ఇస్ ఆన్, ఎప్పుడు డయోడ్ ఆన్ అవుతుంది? ఈ పాజిటివ్ సైకిల్కి, పాజిటివ్ హాఫ్ సైకిల్కి డయోడ్ ఆన్ అవుతుంది. డయోడ్ ఆన్ అవ్వగానే ఏమవుతుంది? RS × C. ఈ RS రెసిస్టర్, ఈ C, ఈ రెండు ఛార్జింగ్ టైం కాన్స్టెంట్గా యాక్ట్ చేస్తాయి. ఛార్జింగ్ టైం కాన్స్టెంట్ అంటే ఏంటి? కెపాసిటర్ ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అనేది ఛార్జింగ్ టైం కాన్స్టెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఈ RS × C ఛార్జింగ్ టైం కాన్స్టెంట్. డయోడ్ ఆన్ అవ్వగానే కెపాసిటర్ గబగబా ఛార్జ్ అవుతూ వెళ్ళిపోతుంది. అంటే ఈ మనం సప్లై చేసిన S యాంప్లిట్యూడ్ ఎంతుంటే, సపోజ్ AC + AM అనే యాంప్లిట్యూడ్ ఉందనుకో, కెపాసిటర్ ఏం చేస్తుంది? ఆ AC + AM వరకు ఛార్జ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఇన్కమింగ్ సిగ్నల్‌లో ఉన్న ఎంత యాంప్లిట్యూడ్ ఉంటే ఆ యాంప్లిట్యూడ్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సపోజ్ కెపాసిటర్ ఇలా ఛార్జ్ అవుతూ వెళ్ళిపోయింది. కెపాసిటర్ వోల్టేజ్ బాగా పెరిగింది. ఈ వోల్టేజ్ ఎక్కువుంది, ఈ వోల్టేజ్ తక్కువుంది ఇప్పుడు. ఇన్కమింగ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ తక్కువుంది, కెపాసిటర్ వోల్టేజ్ ఎక్కువుందనుకో. అప్పుడేమవుతుంది? ఈ P అండ్ N టెర్మినల్స్‌లో N టెర్మినల్ హయ్యర్ పొటెన్షియల్ అవుతుంది, P టెర్మినల్ లోయర్ పొటెన్షియల్ అవుతుంది. అప్పుడు డయోడ్ విల్ బి రివర్స్ బయాస్డ్. డయోడ్ రివర్స్ బయాస్ అయితే ఇట్ విల్ నాట్ కండక్ట్. ఈ కెపాసిటర్‌లో ఉన్న వోల్టేజ్ ఏమైతుంది? ఇట్ విల్ స్టార్ట్ డిశ్చార్జింగ్ టువర్డ్స్ లోడ్ రెసిస్టర్ RL. సో ఇప్పుడు డిశ్చార్జింగ్ టైం కాన్స్టెంట్ ఏమైతుంది? RL × C. This load resistor RL × C. This will act like a discharging time constant. ఇట్లా డిశ్చార్జ్ అవుతూ వెళ్ళిపోతుంది కెపాసిటర్. కానీ మనము ఛార్జ్ అయ్యేటప్పుడేమో చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ చేయాలి కెపాసిటర్‌ని. డిశ్చార్జ్ చేసేటప్పుడేమో చాలా స్లోగా డిశ్చార్జ్ అవ్వాలి. ఇంతే. ఈ 2 కండిషన్స్ ప్రాపర్‌గా ఫాలో అవుతే ఈ ఒరిజినల్ ఈ ఎన్వలప్ అంటే ఏంటి? ఈ మాడ్యులేటెడ్ సిగ్నల్‌లో పైన యాంప్లిట్యూడ్ ఎలా చేంజ్ అవుతుందో దాన్ని ఎన్వలప్ అంటారు. ఈ ఎన్వలప్‌లో ఉన్న యాంప్లిట్యూడ్స్‌ని క్యాచ్ చేయాలి. చేంజెస్‌ని, యాంప్లిట్యూడ్ వేరియేషన్స్‌ని క్యాచ్ చేయటమే ఎన్వలప్ డిటెక్షన్. సో అది జరగాలి అంటే మనం 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. ఒకటి, ఛార్జింగ్ టైం కాన్స్టెంట్ ఏమో
చాలా క్విక్‌గా కెపాసిటర్ చార్జ్ అవ్వాలి. సో, షార్ట్ టైమ్ కాన్స్టెంట్ యూ హావ్ టు యూజ్ ఫర్ ఛార్జింగ్. డిశ్చార్జింగ్ అప్పుడేమో చాలా స్లోగా డిశ్చార్జ్ అవ్వాలి. కాబట్టి డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ ఆర్ఎల్ ఇంటూ సి ఇది చాలా లార్జ్ టైమ్ కాన్స్టెంట్ ఉండాలి. షార్ట్ టైమ్ కాన్స్టెంట్ అంటే షార్ట్ టైమ్‌లో చార్జ్ అయిపోతుందని. లార్జ్ టైమ్ కాన్స్టెంట్ అంటే డిశ్చార్జ్ అవ్వడానికి చాలా లార్జ్ టైమ్ పడుతుంది అని అర్థం. ఈ 2 కండిషన్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో, ఇక్కడ ఎలా రాస్తామంటే మనం హ్మ్. ఇక్కడ ఎలా రాస్తామంటే హ్మ్. ఈ ఆర్ఎస్ ఇంటూ సి ఏంటి ఛార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ అంటారు దీన్ని. ఈ ఛార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ అనేది ఇట్ షుడ్ బి మచ్ లెస్ దాన్ 1/fc. ఛార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ అనేది మచ్ లెస్ దాన్ 1/fc ఉండాలి. డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ అంటే కెపాసిటర్ డిశ్చార్జ్ అయ్యే టైమ్ కాన్స్టెంట్. ఇదేంటి ఆర్ఎల్ ఇంటూ సి. ఈ ఆర్ఎల్ ఇంటూ సి అనేది దిస్ షుడ్ బి మచ్ గ్రేటర్ దాన్ 1/fc బట్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1/w. మనకు 2 ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఒకటి మెసేజ్ సిగ్నల్ బ్యాండ్‌విడ్త్. మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ w, క్యారియర్ ఫ్రీక్వెన్సీ fc. సో, ఈ రెండిటి మధ్యలో ఆర్ఎల్ ఇంటూ సి ఉండాలి. వెన్ యూ సాటిస్ఫై దీస్ 2 కండిషన్స్ ఛార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ మచ్ లెస్ దాన్ 1/fc, డిశ్చార్జింగ్ టైమ్ కాన్స్టెంట్ మచ్ గ్రేటర్ దాన్ 1/fc అండ్ లెస్ దాన్ 1/w. ఈ కండిషన్స్ ఫాలో అయితే డీమాడ్యులేషన్ ఆటోమేటిక్‌గా అయిపోతుంది. దిస్ ఈస్ వాట్ యూ హావ్ టు రిమెంబర్. సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్ టెక్నిక్స్. వీటిలో ఏంటి డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్ టెక్నిక్, సింగిల్ సైడ్ బ్యాండ్, వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ 3 మెథడ్స్ ఉన్నాయి. అయితే డీఎస్‌బీఎస్సీలో మనం ఏం చేస్తున్నాము, అప్పర్ సైడ్ బ్యాండ్, లోయర్ సైడ్ బ్యాండ్ 2 అలాగే ఉంచేసి మధ్యలో ఉన్న క్యారియర్ మాత్రమే సప్రెస్ చేస్తున్నాం. అంటే ఏంటి, మనము ఒక టోటల్ ఏఎం సిగ్నల్‌ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు 10 కిలోవాట్ పవర్ పట్టిందనుకో. సిగ్నల్ ట్రాన్స్మిట్ చేయడానికి టోటల్ పవర్ మనకు అవసరమైంది 10 కిలోవాట్. అయితే అందులో క్యారియర్ పవరే 9 కిలోవాట్ ఉంటుంది. ఓన్లీ 1 కిలోవాట్ ఈస్ ది సైడ్ బ్యాండ్ పవర్. అసలు సిగ్నల్ ఎక్కడుంది? సైడ్ బ్యాండ్‌లో ఉంది. మధ్యలో ఉన్న డెల్టా ఫంక్షన్‌లో లేదు. సైడ్స్‌లో అప్పర్ సైడ్ బ్యాండ్‌లో, లోయర్ సైడ్ బ్యాండ్‌లో సిగ్నల్ మాడ్యులేటెడ్ మన ఇన్ఫర్మేషన్ ఈస్ హైడింగ్ ఇన్ ది అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోయర్ సైడ్ బ్యాండ్. సో, మనకు సైడ్ బ్యాండ్స్ ఇంపార్టెంట్. క్యారియర్ అక్కర్లేదు. సెంటర్‌లో ఉన్న రా క్యారియర్ అక్కర్లేదు. సో, వాట్ డు వి డు? వి విల్ ట్రై టు సప్రెస్ ది క్యారియర్ టు సేవ్ పవర్. ఎప్పుడైనా దీని అడ్వాంటేజ్ ఏంటి అని అడిగితే వి ఆర్ సప్రెసింగ్ ది క్యారియర్ టు ఆహ్, ఆహ్, టు సేవ్ పవర్. దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్ దట్ యూ హావ్ టు టెల్. ఈ డబుల్ సైడ్ బ్యాండ్‌లోనేమో క్యారియర్ ఒక్కటే సప్రెస్ చేస్తున్నాం గదా! అందుకని పవర్ ఎఫిషియన్సీ వస్తుంది. అంటే ఏంటి? ఆహ్, పవర్ సేవింగ్ వి ఆర్ గోయింగ్ టు డు. సపోజ్ నెక్స్ట్ టెక్నిక్ ఉంది సింగిల్ సైడ్ బ్యాండ్. ఇందులో ఏం చేస్తున్నాం? క్యారియర్ సప్రెస్ చేస్తున్నాము. ఒక సైడ్ బ్యాండ్ కూడా సప్రెస్ చేస్తున్నాం. అంటే ఏంటి? అప్పర్ సైడ్ బ్యాండ్ గాని, లోయర్ సైడ్ బ్యాండ్ గాని ఒకటి సప్రెస్ చేస్తాం, ఒకటి ట్రాన్స్మిట్ చేస్తాం. అలా చేస్తే ఏమవుతుంది? క్యారియర్ పవరు సేవ్ అవుతుంది. ఒక సైడ్ బ్యాండ్ పవరు సేవ్ అవుతుంది. బ్యాండ్ విడ్త్ కూడా తగ్గిపోతుంది. బ్యాండ్ విడ్త్ ఎంత? 2 సైడ్ బ్యాండ్స్ ఉంటేనేమో 2w. ఒకటే సైడ్ బ్యాండ్ ఉంటే w అయిపోతుంది. సో, ఈ ఎస్ఎస్బిఎస్సి అనే టెక్నిక్ ఇట్ ఈస్ పవర్ ఎఫిషియంట్ అండ్ బ్యాండ్ విడ్త్ ఎఫిషియంట్ ఆల్సో. డిఎస్బిఎస్సి ఏమో ఓన్లీ పవర్ ఎఫిషియంట్. ఎస్ఎస్బిఎస్సి ఏమో పవర్ ఎఫిషియంట్ అండ్ బ్యాండ్ విడ్త్ ఎఫిషియంట్ ఆల్సో 2 వస్తాయి దీంట్లో. ఇది. వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ మాడ్యులేషన్ ఏమో దిస్ ఇస్ సూటబుల్ ఫర్ టీవీ సిగ్నల్ ట్రాన్స్మిషన్. ఆడియో సిగ్నల్‌లోనేమో నియరింగ్ 0 ఏముండవు. నాకు మరి చాలా లో ఫ్రీక్వెన్సీలో సిగ్నల్ జనరేట్ చేయడం కుదరదు హ్యూమన్ బీయింగ్స్‌కి. సో, ఆడియో సిగ్నల్ గాని, హ్యూమన్ స్పీచ్ గాని ఎస్ఎస్బిఎస్సి మాడ్యులేషన్ టెక్నిక్ యూజ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తారు. అదే టీవీ సిగ్నల్ ఉందనుకో వీడియో సిగ్నల్ అది. అందులో 2 ఉంటాయి.
ఏంటి ఆడియో ఉంటుంది, పిక్చర్ గూడా ఉంటుంది. సో, ఈ 2 ట్రాన్స్‌మిట్ చేసేటప్పుడు పిక్చర్ ట్రాన్స్‌మిట్ చేసేటప్పుడు లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి. అంటే ఏంటి నియరింగ్ 0. 0 దగ్గర 10 హెర్ట్జ్, 20 హెర్ట్జ్ అవి గూడా ఉంటాయి. సో, అవి గూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్ఎస్‌బీఎస్‌సి మాడ్యులేషన్‌లో అలాంటివన్నీ మిస్ అయిపోతాయి. అందుకని టీవీ సిగ్నల్ ట్రాన్స్‌మిట్ చేసేటప్పుడు వెస్టిజియల్ సైడ్ బ్యాండ్ యూజ్ చేస్తాము. ఆడియో సిగ్నల్ ట్రాన్స్‌మిట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఎస్ఎస్‌బీఎస్‌సి సిగ్నల్ మాడ్యులేషన్ టెక్నిక్, సింగిల్ సైడ్ బ్యాండ్ మాడ్యులేషన్ టెక్నిక్ యూజ్ చేస్తాం. సో, సప్రెస్డ్ క్యారియర్ అంటే ఏంటి? క్యారియర్ సప్రెస్ చేసినందువల్ల పవర్ చాలా సేవ్ అవుతుంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. జనరేషన్ మెథడ్ ఇది. ఒక్క నిమిషము ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెడతా. ఒక్క నిమిషం. నెక్స్ట్ ఇదేంటి డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్. ఇది చాలా ఈజీ. అన్నిటికంటే ఈజీ మెథడ్ అంటే డీఎస్‌బీఎస్‌సీనే. ఈ క్వెషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా రాయండి. ఇందులో ఏంటి జస్ట్ ఒక ప్రొడక్ట్ మాడ్యులేటర్ అనే ఒక డివైస్ యూజ్ చేస్తాము. దాని పని ఏంటి? మనం అప్లై చేసిన ఎమ్ ఆఫ్ టీ, సి ఆఫ్ టీ రెండిటిని మల్టిప్లై చేసి అవుట్‌పుట్‌లో ఇచ్చేయడం అంతే. సో, డీఎస్‌బీఎస్‌సీ సిగ్నల్ అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ ద క్యారియర్ అంతే. ఇక్కడ మీరు అవుట్‌పుట్ సిగ్నల్ చూస్తే తెలుస్తుంది. ఏం రాసాము? ఎమ్ ఆఫ్ టీ ఇంటూ ఏసీ కాస్ 2/ఎఫ్‌సిటీ. దట్స్ ఇట్. దట్స్ యువర్ మాడ్యులేటెడ్ సిగ్నల్. అంటే నువ్వు ఏ డివైస్ అయినా యూజ్ చేయొచ్చు. ఒక నార్మల్ మల్టిప్లైయర్ గూడా యూజ్ చేయొచ్చు. దానికి మెసేజ్ సిగ్నల్‌ని, క్యారియర్‌ని మల్టిప్లై చేయడానికొస్తే సరిపోతుంది. దట్ క్యాన్ బి యూజ్డ్ యాస్ ఎ మాడ్యులేటర్ ఫర్ జనరేటింగ్ డీఎస్‌బీఎస్‌సీ సిగ్నల్. సో, ఎట్లా రాస్తాం టైమ్ డొమైన్‌లో మనం? ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఏసీ ఎమ్ ఆఫ్ టీ కాస్ 2/ఎఫ్‌సిటీ. ఇది టైమ్ డొమైన్‌లో మాడ్యులేటెడ్ సిగ్నల్ రిప్రజెంటేషన్. టైమ్ డొమైన్‌లో సిగ్నల్ చూస్తే ఎట్లా ఉంటుంది? ఈ మెసేజ్ సిగ్నల్ ఏమో ఇలా ఏదైనా రాండమ్ సిగ్నల్ ఉంటుంది. మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏమో జస్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఎమ్ ఆఫ్ టీ అండ్ సి ఆఫ్ టీ చేస్తే ఏమవుతుంది? ఈ క్యారియర్ యాంప్లిట్యూడ్ ఎలా అంటే అలా వేరీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మెసేజ్ సిగ్నల్ పాజిటివ్ అయితే, క్యారియర్ కూడా పాజిటివ్ అయితే ఏమైతుంది? పాజిటివ్ యాంప్లిట్యూడ్ యూ ఆర్ మల్టిప్లయింగ్ విత్ పాజిటివ్ యాంప్లిట్యూడ్. నీకు రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ ఎంత వస్తుంది? అది కూడా పాజిటివ్ వస్తుంది. కానీ ఈ పోర్షన్‌లో చూస్తే మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఎంతుంది? నెగెటివ్ ఉంది. ఈ నెగెటివ్ యాంప్లిట్యూడ్‌ని నువ్వు క్యారియర్ పాజిటివ్ యాంప్లిట్యూడ్‌తో మల్టిప్లై చేసినప్పుడు రిజల్టెంట్ ఏంటి? నెగెటివ్. సపోజ్ నువ్వు ఈ క్యారియర్ పాజిటివ్ పీక్ అయిపోయింది. నెగెటివ్ పీక్ అయిపోయింది. మళ్ళీ పాజిటివ్ పీక్‌కొచ్చావు. అప్పుడేమైతుంది? క్యారియర్ యాంప్లిట్యూడ్ ఏమో పాజిటివ్. ఈ మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ ఏమో నెగెటివ్. అప్పుడేమైతుంది? వెన్ యూ మల్టిప్లై దీస్ 2 నెగెటివ్ మల్టిప్లైడ్ బై పాజిటివ్ రిజల్టెంట్ విల్ బి నెగెటివ్. అంటే ఏంటి? ఈ పాజిటివ్ పీక్ అయిపోయింది. నెగెటివ్ పీక్ అయిపోయింది. దీని తర్వాత ఇక్కడ యాక్చువల్‌గా సిగ్నల్ ఏమవ్వాలి? నెగెటివ్ పీక్ అయిపోయిన తర్వాత మళ్ళా పాజిటివ్ పీక్ రావాలి. క్యారియర్ కదా! అది సైనూసోయిడల్ సిగ్నల్. కాస్ థీటా, కాస్ 2/ఎఫ్‌సిటీ తీసుకున్నాం మనం. సో, నెగెటివ్ పీక్ అయిపోయిన తర్వాత మళ్ళా పాజిటివ్ పీక్ రావాలి. కానీ ఆ పాజిటివ్ యాంప్లిట్యూడ్ ఈ నెగెటివ్ యాంప్లిట్యూడ్‌తో మల్టిప్లై అయినందుకు రిజల్టెంట్ ఏమైంది? ప్రొడక్ట్ నెగెటివ్ అయిపోయింది. సో, దేర్‌ఫోర్ నెగెటివ్ పీక్ తర్వాత మళ్ళీ నెగెటివ్ పీకే వస్తుంది. దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాస్ ది ఫేజ్ రివర్సల్. క్యారియర్ ఫేజ్ రివర్సల్ అంటే ఇదే. సో, నెగెటివ్ పీక్ తర్వాత ఇంకో నెగెటివ్ పీక్ వస్తుంది. ఇక్కడ ఫైనల్‌గా చూస్తే ఇక్కడ పాజిటివ్ పీక్ తర్వాత ఇంకో పాజిటివ్ పీక్ వచ్చింది. ఇది ఎందుకొస్తుంది అంటే ఎప్పుడెప్పుడు మెసేజ్ సిగ్నల్ 0 క్రాసింగ్స్ దగ్గర
ఈ పాజిటివ్ యాంప్లిట్యూడ్ నుంచి నెగెటివ్ యాంప్లిట్యూడ్ సైడ్ వెళ్తుందో అక్కడంతా ఈ జీరో క్రాసింగ్స్ వస్తాయి. ఎందుకు? బికాజ్ వీఆర్ మల్టిప్లైయింగ్ మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ విత్ క్యారియర్ యాంప్లిట్యూడ్. ఈ రెండు యాంప్లిట్యూడ్స్ పాజిటివ్ ఉన్నాయా, రెండు నెగెటివ్ ఉన్నాయా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగెటివ్ ఉందా, దాన్ని బేస్ చేసుకుని ఈ రిజల్టెంట్ వేవ్ ఫామ్ ఇలా వస్తుంది. సో క్యారియర్ ఫేజ్ రివర్సల్స్ కంపల్సరీగా వస్తాయి డిఎస్బిఎస్సి సిగ్నల్లో. దిస్ ఇస్ ది మాడ్యులేటెడ్ సిగ్నల్ రిప్రజెంటేషన్. దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? మనకు ఓన్లీ ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు రా క్యారియర్ లేదు, ఓన్లీ ప్రోడక్ట్ ఉంది. దానివల్ల ఏమవుతుంది? వీ హ్యావ్ ఓన్లీ సెకండ్ టర్మ్. సో ఎస్ ఆఫ్ ఎఫ్ ఏంటి? హాఫ్ ఏసీ ఎం ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ప్లస్ ఎం ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి. జస్ట్ ఇదొక్కటే ఉంటుంది అంతే. అంటే ఏంటి? మెసేజ్ స్పెక్ట్రా ఎం ఆఫ్ ఎఫ్ షిఫ్టెడ్ టు ద లెఫ్ట్ బై ఎఫ్సి, షిఫ్టెడ్ టు ద రైట్ ఆల్సో బై ఎఫ్సి. అంటే ఏంటి? రెండు కాపీస్ ఉంటాయి. ఒక కాపీ పాజిటివ్ సైడ్ ఉంటుంది, ఇంకో కాపీ నెగటివ్ సైడ్ ఉంటుంది. ఇది ఇంతే. సో స్పెక్ట్రమ్ ఆఫ్ డిఎస్బిఎస్సి ఏంటి? ఈ మెసేజ్ సిగ్నల్ స్పెక్ట్రా ఏమో ఇది ఫస్ట్ ఫిగర్ ఏ. ఫిగర్ బి ఏంటి? మాడ్యులేటెడ్ సిగ్నల్ స్పెక్ట్రా. ఈ మెసేజ్ స్పెక్ట్రా షిఫ్టెడ్ టు ద రైట్ అండ్ షిఫ్టెడ్ టు ద లెఫ్ట్, షిఫ్టెడ్ టు ద రైట్ అండ్ షిఫ్టెడ్ టు ద లెఫ్ట్. ఇట్లా రెండు కాపీస్ ఉంటాయి. ఈ మధ్యలో ఉండే డెల్టా ఫంక్షన్ మాయమైపోయింది. ఇట్లా మధ్యలో ఒక డెల్టా ఫంక్షన్ ఉంది కదా ఏఎంలో, దట్ డెల్టా ఫంక్షన్ విల్ నాట్ బి దేర్. జస్ట్ ఆ డెల్టా ఫంక్షన్ సప్రెస్ చేసినందువల్ల మనకు మినిమం 70% క్యారియర్ పవర్ సేవ్ అవుతుంది. 70 to 85% క్యారియర్ పవర్ సేవ్ అయిపోతుంది. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ డూయింగ్. ఇప్పుడు ఇది ట్రాన్స్మిషన్ బ్యాండ్ విడ్త్ ఏంటిది? ఏంది? సిగ్నల్ ఏమో యాజ్ ఇట్ ఈస్ ఎఫ్సి మైనస్ డబ్ల్యూ నుంచి ఎఫ్సి ప్లస్ డబ్ల్యూ వరకు ఉంది. మధ్యలో ఉన్న డెల్టా ఫంక్షన్లు రెండు లేవు, అంతే. క్యారియర్ మాత్రమే సప్రెస్ చేసాం కాబట్టి ఆ డెల్టా లేవు. అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ ఉంటాయి. బ్యాండ్ విడ్త్ ఎంత? 2W. మళ్ళీ సేమ్ ఏఎంకి కూడా 2W, దీనికి కూడా 2W. ఇందులో క్యారియర్ లేదు కాబట్టి పవర్ సేవ్ అవుతుంది, అందులో క్యారియర్ ఉంది కాబట్టి ఎక్కువ పవర్ పడుతుంది. ఇదేంటి? స్పెక్ట్రా, రైట్? డిస్క్రిప్షన్ అంటే ఎక్కడి నుంచి రాయాలి? ఇప్పుడు డిఎస్బిఎస్సికి డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ నుంచి రాయాలి. ఇక్కడ నుంచి డబుల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్ అంటే ఈ డయాగ్రామ్ డ్రా చేసి, ఇగో ఈ వేవ్ ఫామ్ డ్రా చేసేసి, నెక్స్ట్ ఇది మాడ్యులేటెడ్ సిగ్నల్ స్పెక్ట్రా, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, తర్వాత దాన్ని స్పెక్ట్రా, ఇంతవరకు డ్రా చేయాలి. ఇది డిఎస్బిఎస్సి డిస్క్రిప్షన్. తర్వాత జనరేషన్ మెథడ్స్. జనరేషన్కి రెండు మెథడ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ మాడ్యులేటర్, రింగ్ మాడ్యులేటర్. ఇవి చాలా ఈజీ. నువ్వు ఏదన్నా డివైస్ తీసుకో, దాని పని ఏంటి? మల్టిప్లై ది మెసేజ్ సిగ్నల్ అండ్ ది క్యారియర్, అంతే. ఈ పని చేస్తే సరిపోతుంది. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఈ బ్యాలెన్స్ మాడ్యులేటర్ సర్క్యూట్ చాలా సింపుల్. ఇది బ్యాలెన్స్ మాడ్యులేటర్ సర్క్యూట్. ఏంటి ఇందులో? ఇందులో ఏమున్నాయి? ఒక లోకల్ ఒక ఆసిలేటర్ తీసుకుని క్యారియర్ జనరేట్ చేస్తాము. పైన ఒక మాడ్యులేటర్, ఏఎం మాడ్యులేటర్ ఉంటుంది. ఏఎం మాడ్యులేటర్ ఇది. ఇక్కడ ఇంకొక ఏఎం మాడ్యులేటర్ ఉంటుంది. రెండు ఏఎం మాడ్యులేటర్స్ ఉంటాయి. పైన ఉన్న దానికి ఎం ఆఫ్ టీ ఇచ్చాము, కింద ఉన్న సర్క్యూట్ ఏఎం మాడ్యులేటర్కి మైనస్ ఎం ఆఫ్ టీ అనే ఇన్పుట్ సప్లై చేసాం. మైనస్ ఎం ఆఫ్ టీ అంటే ఏమవుతుంది? ఇక్కడేమో S1 ఆఫ్ టీ అనే ఏఎం సిగ్నల్ జనరేట్ చేస్తాం, ఇక్కడ S2 ఆఫ్ టీ జనరేట్ చేస్తాం. అండ్ వాట్ ఈస్ ఎస్ ఆఫ్ టీ? S1 ఆఫ్ టీ మైనస్ S2 ఆఫ్ టీ. ఇదేమో పాజిటివ్ సైన్, ఇదేమో నెగటివ్ సైన్. సో ఎస్ ఆఫ్ టీ ఇస్ S1 ఆఫ్ టీ మైనస్ S2 ఆఫ్ టీ, అంతే. మనం జనరేట్ చేసే వేవ్ ఫార్మ్స్ ఏంటి? ఫస్ట్ ఏఎం మాడ్యులేటర్లో S1 ఆఫ్ టీ జనరేట్ చేస్తాం. అదేంటి? ఏసీ టైమ్స్ 1 ప్లస్ కేఏఎం ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటీ. రెండో దానికి ఏం చేస్తాం? మెసేజ్ సిగ్నల్ని నెగిటివ్ చేసి, అంటే ఇన్వర్ట్ చేసి సప్లై చేసాం. సో S2 ఆఫ్ టీ ఏంటి? ఏసీ టైమ్స్ 1 మైనస్ కేఏఎం ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటీ. ఈ కేఏ అని రాసేటప్పుడు కేకి సఫిక్స్ ఏ రాయాలి, ఇట్లా ప్రోడక్ట్ లాగా రాయకూడదు. కేకి సఫిక్స్ ఏ అని రాయాలి. కేఏఎం ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటీ. సో అవుట్పుట్ ఏంటి? మాడ్యులేటెడ్ సిగ్నల్ అవుట్పుట్ ఏంటి? మాడ్యులేటెడ్ సిగ్నల్ అవుట్పుట్ ఎస్ ఆఫ్ టీ ఏంటి? S1 ఆఫ్ టీ మైనస్ S2 ఆఫ్ టీ. సో దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తే ఏమొస్తుంది? ఈ ఈ ఫస్ట్ దాంట్లో ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటీ, ఈ సెకండ్ దాంట్లో ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటీ, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ మైనస్ అవుతుంది కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఈ ప్రోడక్ట్ ఉంటుంది, ఈ ప్రోడక్ట్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది మనకు?
2ac KAM ఆఫ్ టీ కాస్ 2 FCT వస్తుంది. అంటే ఏంటి, మనము ఈ సబ్ట్రాక్షన్లో క్యారియర్ని క్యారియర్ని క్యాన్సిల్ చేసేసి ఆ సెకండ్ టర్మ్ ఏది ప్రోడక్ట్ టర్మ్ ఎం ఆఫ్ టీ ఇంటూ సి ఆఫ్ టీ అనే ప్రోడక్ట్ టర్మ్ ఉంది కదా, ఆ ప్రోడక్ట్ టర్మ్ని మాత్రమే రీటైన్ చేసుకుని ఫస్ట్ టర్మ్ని ఎలిమినేట్ చేసేస్తాం. ఎలిమినేట్ చేసిన తర్వాత మనకేం మిగిలింది ఇక్కడ, ఏసీ ఇంటూ కాస్ ఏసీ కాస్ 2 FCT మల్టిప్లైడ్ బై ఎం ఆఫ్ టీ. దిస్ ఇస్ నథింగ్ డిఎస్బిఎస్సి సిగ్నల్, అంతే. దీంట్లో ఏంటి, మనము ఓన్లీ ప్రోడక్ట్ టర్మ్ రిటైన్ చేసుకున్నాం. ఎస్ ఆఫ్ టీ ఇస్ 2 టైమ్స్ ఏసీ కేఏఎం ఆఫ్ టీ కాస్ట్ 2 FCT. అంటే జస్ట్ ఒక విత్ స్మాల్ స్కేలింగ్ ఫ్యాక్టర్ 2 ఇంటూ కేఏ ఒక స్కేలింగ్ ఫ్యాక్టర్, 2 కేఏ అనేది స్కేలింగ్ ఫ్యాక్టర్, జస్ట్ మెసేజ్ సిగ్నల్ క్యారియర్ మల్టిప్లై వచ్చేస్తుంది అంతే. ఇది చాలా సింప్లెస్ట్ మాడ్యులేటర్ ఫర్ జనరేటింగ్ డిఎస్బిఎస్సి. సో బ్యాలెన్స్ మాడ్యులేటర్ వస్తే ఖచ్చితంగా రాయండి. డయాగ్రామ్ కూడా చాలా సింపుల్, అండ్ మీకు ఈక్వేషన్స్ మ్యాథమెటికల్ అనాలిసిస్ కూడా చాలా సింపుల్. రెండోదేమో రింగ్ మాడ్యులేటర్. దీన్ని రింగ్ మాడ్యులేటర్ అని ఎందుకంటారంటే, ఈ సర్క్యూట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దీంట్లో ఏం చేస్తున్నాం మనము, ఈ D1 ఫాలోడ్ బై D3 ఫాలోడ్ బై D2 ఫాలోడ్ బై D4, ఈ రెండింటిని ఈ నాలుగిటిని ఇలా ఒకదాని తర్వాత ఇలా కలిపితే దే ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ అ రింగ్. నంబర్ 8 లాగా ఈ యారోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ యారో, సెకండ్ యారో, థర్డ్ యారో, ఫోర్త్ యారో, ఈ నాలుగిటిని ఇలా కలిపితే యూ విల్ గెట్ ఏ రింగ్ షేప్. అందుకని దీన్ని రింగ్ మాడ్యులేటర్ అంటారు. దీంట్లో ఏం చేస్తామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ సెనోసాయిడల్ క్యారియర్ ఇక్కడ ఒక స్క్వేర్ వేవ్ క్యారియర్ వాడతాం. ఈ సర్క్యూట్ చూస్తే ఒక ప్రైమరీ ట్రాన్స్ఫార్మర్, ఒక ట్రాన్స్ఫార్మర్ 1, ట్రాన్స్ఫార్మర్ 2 రెండు ఉంటాయి. ఇక్కడ మెసేజ్ సిగ్నల్స్ అప్లై చేస్తాం. మాడ్యులేట్ ఇన్పుట్ సిగ్నల్, మెసేజ్ సిగ్నల్ ఇక్కడ అప్లై చేస్తాం. ఇక్కడేమో క్యారియర్ అప్లై చేస్తాం. క్యారియర్ ఎక్కడ అప్లై చేసాం, ఈ సెంటర్ ట్యాపింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ ట్రాన్స్ఫార్మర్, ఈ రెండింటికి మధ్యలో క్యారియర్ అప్లై చేసాం. తర్వాత ఏం చేస్తున్నాం, క్యారియర్ ఏమో ఇన్స్టెడ్ ఆఫ్ సైనోసాయిడల్ క్యారియర్ ఇప్పుడు స్క్వేర్ వేవ్ క్యారియర్ వాడతాం. స్క్వేర్ వేవ్ క్యారియర్ వాడితే ఏమవుతుంది, ఎప్పుడెప్పుడు స్క్వేర్ వేవ్ లో క్యారియర్ పాజిటివ్ ఉంటే ఇక్కడ డయాగ్రామ్ లేదా, ఎప్పుడెప్పుడు క్యారియర్ ఎట్లాంటిది తీసుకుంటాం అంటే, ఇందులో మనం ఇలాంటిది తీసుకుంటాం. సి ఆఫ్ టీ ఇస్ స్క్వేర్ వేవ్ క్యారియర్, ఇట్లుంటుంది. ఇలాంటి క్యారియర్ వాడతాం. అంటే ఏంటి, ఈ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఏమో కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ +1, ఈ నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమో కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ -1. ఇట్లాంటి క్యారియర్ వాడతాం. ఎప్పుడెప్పుడు క్యారియర్ పాజిటివ్ అయితే ఆ సెంటర్ ట్యాపింగ్ పాయింట్ ఏమవుతుంది, సెంటర్ ట్యాపింగ్ పాయింట్ విల్ బి పాజిటివ్. ఈ సెంటర్ ట్యాపింగ్ పాయింట్ పాజిటివ్ అవుతుంది. ఈ సెంటర్ ట్యాపింగ్ పాయింట్ పాజిటివ్ అయితే ఏమైతుంది, ఈ పాయింట్ పాజిటివ్ అవుతుంది. పిన్ అదేంటి టర్మినల్ ఏ పాజిటివ్ అవుతుంది, టర్మినల్ సి కూడా పాజిటివ్ అవుతుంది. సో ఏ పాజిటివ్ అయినందువల్ల ఈ డయోడ్ కండక్ట్ చేస్తుంది, సి పాజిటివ్ అయినందువల్ల డయోడ్ D2 కండక్ట్ చేస్తుంది. వాట్ అబౌట్ D3 అండ్ D4? ఆ రెండు కండక్ట్ చేయవు, బికాస్ దే రివర్స్ బయాస్ అవుతాయి. సో అప్పుడు ఏమైతుంది, D1 క్లోజ్ అవుతుంది, D2 క్లోజ్ అవుతుంది. మెసేజ్ సిగ్నల్ ఇక్కడ నుంచి ప్రైమరీ నుంచి సెకండరీకి వచ్చిన మెసేజ్ సిగ్నల్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ విల్ గో టు ద అదర్ సైడ్. ఇలా పాస్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఇది ఇలా పాస్ అయిపోయి వెళ్ళిపోతుంది మెసేజ్ సిగ్నల్. అంటే ఏంటి, వితౌట్ డూయింగ్ ఎనీ చేంజెస్ ఇక్కడున్న మెసేజ్ సిగ్నల్ యాజ్ ఇఫ్ యు ఆర్ మల్టిప్లైయింగ్ దాట్ విత్ +1 ఇక్కడ నుంచి ఇక్కడికి మెసేజ్ సిగ్నల్ యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేసేస్తాం అంతే, డ్యూరింగ్ పాజిటివ్ హాఫ్ సైకిల్. అదే క్యారియర్ నెగిటివ్ అనుకో, నెగిటివ్ హాఫ్ సైకిల్. పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఏంటి, క్యారియర్ యాంప్లిట్యూడ్ ఎంత, +1. సో నువ్వేం చేయాలి, మెసేజ్ సిగ్నల్ని
క్యారియర్ని మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తున్నావు నువ్వు? ఈ డయోడ్ D1 D2 ఆన్ అయ్యాయి కాబట్టి ప్రైమరీ నుంచి సెకండరీకి వచ్చిన ఎం ఆఫ్ టీ యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ ట్రాన్స్ఫార్మర్ T1 నుంచి T2 దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే యు ఆర్ మల్టిప్లైయింగ్ ఎం.టీ విత్ క్యారియర్ యాంప్లిట్యూడ్ దట్ ఈస్ +1. నెగెటివ్ హాఫ్ సైకిల్లో ఏం చేస్తాం? -1. క్యారియర్ యాంప్లిట్యూడ్ ఎంత? -1. అంటే ఏంటి? మెసేజ్ సిగ్నల్ దేంతో మల్టిప్లై చేయాలి? -1తో మల్టిప్లై చేయాలి. ఎట్లా మల్టిప్లై చేస్తావు? ఈ డయాగ్రామ్ చూస్తే ఇందులో ఏం చేస్తున్నాం? ఇక్కడ నెగెటివ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ నెగెటివ్ యాంప్లిట్యూడ్ ఉంటే సెంటర్ ట్యాపింగ్ పాయింట్ దగ్గర నెగెటివ్ యాంప్లిట్యూడ్ ఉంటుంది. ఇక్కడ నెగెటివ్ ఉంటే ఏ టర్మినల్ నెగెటివ్ అవుతుంది, సి టర్మినల్ కూడా నెగెటివ్ అవుతుంది. సో ఏ టర్మినల్, సి టర్మినల్ రెండు నెగెటివ్ కాబట్టి డయోడ్ D1 D2 రెండు ఆఫ్ ఉంటాయి. D3 D4 ఆన్ ఉంటాయి. అంటే ఏంటి? కనెక్షన్ ఎట్లా ఉంటుంది? ఈ D1 ఇట్లా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ వచ్చిన మెసేజ్ సిగ్నల్ డైరెక్ట్గా ఫస్ట్ కేసులో లాగా ఇలా స్ట్రెయిట్ గా వెళ్ళిపోదు. ఇక్కడ వచ్చిన మెసేజ్ సిగ్నల్ ఇలా పాస్ అవుతుంది, ఇక్కడ వచ్చింది ఇలా పాస్ అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడికి వచ్చేసరికి ఇది -m/t అవుతుంది. ఎందుకు -m/t అవుతుంది? మనం కావాలనే టర్మినల్స్ మార్చి సిగ్నల్ ని సప్లై చేస్తున్నాం. అంటే m/t ఈజ్ మల్టిప్లైడ్ విత్ -1 అంతే. ఈ రెండు ఇది డ్రా చేయాలి. D1 ఆన్, D1, D2 ఆన్ అని రాయాలి. ఇక్కడేమో D3, D4 ఆన్ అని రాయాలి. ఇది ఇలాగా డ్రా చేయాలి. ఇది ఇలా డ్రా చేయాలి. సో ఈ కేసులోనేమో అవుట్పుట్ m/t వస్తుంది, ఈ కేసులోనేమో -m/t వస్తుంది. ఎందుకు? ఇక్కడ m/tని క్యారియర్ యాంప్లిట్యూడ్ +1తో మల్టిప్లై చేసాం, ఇక్కడ m/tని క్యారియర్ యాంప్లిట్యూడ్ -1తో మల్టిప్లై చేసాం. కాబట్టి ఇలా వస్తాయి వేవ్ ఫార్మ్స్ అవుట్పుట్లో. ఇది దట్ ఈస్ సింపుల్. ఇంతే రింగ్ మాడ్యులేటర్ అంటే. నేను చూపించిన ఆ రెండు డయాగ్రామ్స్ డ్రా చేయాలి. D1 డ్యూరింగ్ ది పాజిటివ్ హాఫ్ సైకిల్. ఇక్కడ స్టోరీ రాశాను, స్క్రిప్ట్. ఇక్కడ చూడండి, క్యారియర్ పాజిటివ్, ఇట్ ఇస్ అ స్క్వేర్ వేవ్. డయోడ్స్ ఆర్ కంట్రోల్డ్ బై అ స్క్వేర్ వేవ్ క్యారియర్. కదా. Whenever on the positive half cycle, diodes D1 and D2 conduct. During negative half cycle, carrier supply is positive. Diodes D1 and D2 conduct. When carrier supply is negative, diodes D3 and D4 conduct. Therefore, message signal will be multiplied. ఇక్కడ ఉంది కదా, message signal is multiplied by +1 when the carrier supply is positive. Message signal is multiplied by -1 when the carrier supply is negative. కదా. సో on the whole ఏం జరుగుతుంది? m/t is multiplied by c/t. That's all you have to write for the ring modulator. సో డయాగ్రామ్ డ్రా చేయాలి. నేను చెప్పిన ఈ రెండు D1 D2 ఆన్ ఉన్నప్పుడు ఉన్న స్ట్రక్చర్ ఇది డ్రా చేయాలి, ఇది డ్రా చేయాలి. క్యారియర్ ఇలా నెగటివ్ ఉంటుంది, ఇది స్క్వేర్ వేవ్ అని డ్రా చేయాలి. దట్ ఫినిషెస్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ రింగ్ మాడ్యులేటర్. డిమోడ్యులేషన్ అంటే ఏంటి? ఇన్కమింగ్ సిగ్నల్ ఈజ్ s/t అండ్ the signal that you are supposed to recover is the message signal m/t. అంటే ఏంటి? ఈ వచ్చిన V0 అనేది this should be proportional to message signal m/t. అట్లా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కోహరెంట్ డిటెక్టర్ అనేది చాలా పాపులర్ డిమోడ్యులేషన్ మెథడ్. DSB-SCకి ఇదే వాడతాము, SSB-SCకి ఇదే వాడతాము, VSBకి ఇదే వాడతాము. సో మీకు ఈ డయాగ్రామ్ బాగా గుర్తుండాలి. ఇది చాలా సింపుల్. ఇన్కమింగ్ సిగ్నల్ వి ఆల్వేస్ పుట్ ఇట్ త్రూ ఏ ప్రోడక్ట్ మాడ్యులేటర్. ఈ ప్రోడక్ట్ మాడ్యులేటర్కి ఒక లోకల్ ఆసిలేటర్ నుంచి జనరేట్ చేసిన లోకల్ క్యారియర్ సప్లై చేస్తాం. అవుట్పుట్ ఆఫ్ ది ప్రోడక్ట్ మాడ్యులేటర్ని లో పాస్ ఫిల్టర్ ద్వారా పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఈ V/tలో ఏమన్నా హై ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటే అవన్నీ రిజెక్ట్ అయిపోతాయి. ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ మాత్రం బయటకు వచ్చేస్తాయి. సో దట్ ఈస్ అవర్ V0 విచ్ ఇస్ ప్రపోర్షనల్ టు మెసేజ్ సిగ్నల్ m/t. ఇంతే, ఇది జరుగుతుంది. దట్స్ యువర్ DSB-SC. ఇక్కడ చూడండి, ఈక్వేషన్స్ ఉన్నాయి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. V/t ఏంటి? మనకు ఇన్పుట్ సప్లై చేసిన S/t మాడ్యులేటెడ్ సిగ్నల్ అండ్ లోకల్ గా జనరేట్ చేసిన క్యారియర్ AC'
కాస్ 2 పై ఎఫ్సిటి ప్లస్ 5. ఇప్పుడు ఈ 5 ఫేజ్ ఎర్రర్ 0 అనుకో. కొహరెంట్ క్యారియర్ అంటే ఏంటి? సింక్రోనస్ క్యారియర్ అని అర్థం. అంటే మనం ట్రాన్స్మిటర్లో యూజ్ చేసిన క్యారియర్ యాజ్ ఇట్ ఈజ్ వితౌట్ ఎనీ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ చేంజెస్ యాజ్ ఇట్ ఈజ్ మనము రిసీవర్ దగ్గర కూడా జనరేట్ చేయగలిగితే డిమాడ్యులేషన్ ఇస్ వెరీ ఈజీ. ఒకవేళ అలా కుదరకపోతే డిమాడ్యులేషన్ కష్టం. ఇప్పుడు ఇక్కడ ఎట్లా చేస్తాం డిమాడ్యులేషన్? ఇందులో ఏం చేస్తామంటే పి ఆఫ్ టి యాక్చువల్గా ఏంటి? వి ఆఫ్ టి ఏంటి? వి ఆఫ్ టి ఇస్ ఎస్ ఆఫ్ టి ఇంటూ లోకల్ క్యారియర్. లోకల్ క్యారియర్ని సి డాష్ ఆఫ్ టి అని అంటాం. ఈ ఎస్ ఆఫ్ టి ఏంటి? ఎం ఆఫ్ టి ఇంటూ సి ఆఫ్ టి. డిఎస్బిఎస్సి సిగ్నల్ కదా. డిఎస్బిఎస్సి సిగ్నల్ అంటే ఏంటి? జస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అండ్ క్యారియర్ అంతే. ఇదేమో లోకల్ క్యారియర్. సి డాష్ ఆఫ్ టి అనేది లోకల్ క్యారియర్. ఇప్పుడు ఈ రెండింటిని రాసుకుంటూ వెళ్తే ఎం ఆఫ్ టి, ఇదేమో ఏసీ కాస్ 2 పై ఎఫ్సిటి, ఈ నెక్స్ట్ దేమో ఏసీ డాష్ కాస్ 2 పై ఎఫ్సిటి. ఫ్రీక్వెన్సీ సేమ్ ఉంది, యాంప్లిట్యూడ్ వేరే ఉంది. యాంప్లిట్యూడ్ వేరే ఉండొచ్చు, కానీ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి. ఇప్పుడు ఈ యాంప్లిట్యూడ్ రాస్తే ఏమవుతుంది? ఏసీ ఏసీ డాష్ ఎం ఆఫ్ టి, ఈ కాస్ 2 పై ఎఫ్సిటి, ఇది కూడా కాస్ 2 పై ఎఫ్సిటి, అంటే కాస్ స్క్వేర్ 2 పై ఎఫ్సిటి. ఈ కాస్ స్క్వేర్ 2 పై ఎఫ్సిటిని ఎలా రాస్తాం మనము? 1 ప్లస్ కాస్ 4 పై ఎఫ్సిటి బై 2 అని రాస్తాం. బై 2 అని రాస్తాం. సో ఇందులో ఏంటి? ఈ ఏసీ డాష్ ఎం ఆఫ్ టి బై 2 ఇంటూ 1. ఈ ఫస్ట్ టర్మ్ ఏమో లో ఫ్రీక్వెన్సీ టర్మ్, ఈ సెకండ్దేమో హై ఫ్రీక్వెన్సీ టర్మ్. అంటే లో పాస్ ఫిల్టర్ ద్వారా ఈ సిగ్నల్ వెళ్ళింది అంటే దిస్ పర్టికులర్ టర్మ్ విల్ బి ఫిల్టర్డ్ అవుట్ బై ది లో పాస్ ఫిల్టర్. సో అవుట్పుట్ ఆఫ్ లో పాస్ ఫిల్టర్ మనకి ఏమొస్తుంది? ఈ ఫస్ట్ టర్మ్ ఒక్కటే వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు యువర్ వి నాట్ ఆఫ్ టి అవుట్పుట్. వి నాట్ ఆఫ్ టి ఈస్ ఈక్వల్ టు జస్ట్ ఏసీ డాష్ బై 2 ఇంటూ ఎం ఆఫ్ టి. ఇంతే, ఇది ఒక్కటే టర్మ్ అవుట్పుట్లో ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ మెసేజ్ సిగ్నల్, జస్ట్ యాంప్లిఫైడ్ బై సమ్ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈ టర్మ్. సో ఎం ఆఫ్ టి అనేది మెసేజ్ సిగ్నల్ రికవర్ అయిపోతుంది. సో కొహరెంట్ డిటెక్టర్ ఈస్ ద బెస్ట్ డిమాడ్యులేషన్ మెథడ్ ఫర్ డిఎస్బిఎస్సి. సపోజ్ ఏదైనా ఒక చిన్న ఫేజ్ ఎర్రర్ ఉందనుకోండి. ఫేజ్ ఎర్రర్ అంటే ఏంటి? ఈ కాస్ థీటా మనం జనరేట్ చేసిన లోకల్ క్యారియర్ ఏసీ డాష్ కాస్ 2 పై ఎఫ్సిటి కాకుండా +5 అని ఒక చిన్న ఫేజ్ డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏమైతుంది? దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఏసీ డాష్, ఇక్కడ లాస్ట్‌లో ఎం ఆఫ్ టి ఉంది, ఇక్కడ ఏసీ డాష్ ఉంది. ఇదేమో కాస్ 2 పై ఎఫ్సిటి, ఇదేమో కాస్ 2 పై ఎఫ్సిటి +5. అంటే ఏంటి? కాస్ ఏ కాస్ బి ఫార్ములా వాడాలి. ఇక్కడ కాస్ స్క్వేర్ రాదు, కాస్ స్క్వేర్ 2 పై ఎఫ్సిటి రాదు, కాస్ ఏ కాస్ బి వస్తుంది. అప్పుడేంటి? కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి బై 2 అని రాయాలి. అప్పుడు 4 పై ఎఫ్సిటి ప్లస్ 5 అనేది హై ఫ్రీక్వెన్సీ టర్మ్. 4 పై ఎఫ్సిటి కదా, ఇది చాలా హై ఫ్రీక్వెన్సీ. దిస్ విల్ బి ఫిల్టర్డ్ అవుట్ బై ది లో పాస్ ఫిల్టర్. బట్ ఈ రెండోది ఉంటుంది. ఈ రెండో దాంట్లో ఏముండాలి మనకు? ఏసీ డాష్ ఎం ఆఫ్ టి బై 2 ఉండాలి. కానీ ఇక్కడ మనకేముంది? కాస్ 5 ఉంది, ఎక్స్ట్రా ఉంది. ఈ కాస్ 5 అనేది అడిషనల్‌గా వాల్యూ యాడ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ 5 0 అనుకోండి సపోజ్. 5 వాల్యూ ఫేజ్ ఎర్రర్ 0. 5 0 అయితే కాస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకేం ప్రాబ్లం లేదు. ఫేజ్ ఎర్రర్ 0 అయితే వెరీ గుడ్. అదే ఫేజ్ ఎర్రర్ 90 డిగ్రీస్ అనుకోండి. అప్పుడు కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 90 అయితే కాస్ 5 ఎంత? కాస్ 90 ఈజ్ 0. దానివల్ల ఏమైతుంది? ఈ మొత్తం టర్మ్ 0 అయిపోతుంది. అంటే మనకు అసలు డిమాడ్యులేటెడ్ సిగ్నలే రాదు. ఎప్పుడు? వెన్నెవర్ ఫేజ్ ఎర్రర్ 5 ఈజ్ 90 డిగ్రీస్, మల్టిపుల్స్ ఆఫ్ అదేంటి అంటే 90, 270 అట్లా ఉంటే ఏమవుతుంది? మనకు డిమాడ్యులేటెడ్ సిగ్నల్ రాదు. దిస్ పర్టిక్యులర్ క్రైటీరియాని క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ అంటారు. క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ అంటే మన డిమాడ్యులేటెడ్ సిగ్నల్ వి నాట్ ఆఫ్ టి విల్ బి 1/2 ఏసీ డాష్ ఎం ఆఫ్ టి ఇంటూ కాస్ 5. ఈ 5 ఫేజ్ ఎర్రర్ 0 అయితే వెరీ గుడ్, వి నాట్ ఆఫ్ టి ఈస్ ప్రపోర్షనల్ టు మెసేజ్ సిగ్నల్. ఎందుకు? ఈ కాస్ 5 ఈజ్ 1, కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ వి నాట్ ఆఫ్ టి ఈజ్ ప్రపోర్షనల్ టు మెసేజ్ సిగ్నల్. అదే ఈ 5 90 డిగ్రీస్ అనుకో సపోజ్.
cos phi is 90 degrees. అప్పుడు cos phi is 0. 0 కాబట్టి V naught of t is equal to 0. 0. సో మనకు అసలు డిమాడ్యులేటెడ్ సిగ్నలే రాదు. సపోజ్ ఇంకా వేరే ఏదైనా వాల్యూ ఉంది 60 డిగ్రీసో 30 డిగ్రీసో ఏదైనా ఉందనుకో, అప్పుడు కూడా ఈ cos 60 లేదా cos 30 ఆ వాల్యూ ఏదైతే ఆ వాల్యూతో మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయితే ప్రాబ్లం లేదు. V naught of t will be proportional to m of t. సో ఈ పర్టికులర్ కేసు మనకు డేంజరస్. ఎప్పుడెప్పుడు ఫేజ్ ఎర్రర్, phase difference or phase error is 90 degrees, output V naught of t will be 0. దీన్ని ఏమంటారంటే quadrature null effect. Quadrature null effect అంటారు. ఇది ఈ పర్టికులర్ కేసు. ఇట్లా ఏదైనా కాన్స్టెంట్ వాల్యూ, ఏది 0 డిగ్రీసో 60 డిగ్రీసో 30 డిగ్రీసో ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉందనుకో ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఈ ఫేజ్ కంటిన్యూగా మారుతూ ఉందనుకో, ఒకసారి 30 డిగ్రీస్ ఉంది, ఒకసారి 60 ఉంది, ఇంకోసారి 45 ఉంది, లేదా 22 ఉంది, ఇట్లా ఏదో నంబర్ ఇలా ర్యాండమ్గా ఫేజ్ మారుతూ వెళ్తూ ఉంటే మనకు ప్రతిసారి ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ m ఆఫ్ టీ దేంతో మల్టిప్లై అవుతుందో ఆ వాల్యూ మారిపోతూ వెళ్ళిపోతుంది. దాంతో మనకు వాట్ వీఆర్ రికవరింగ్ విల్ నాట్ బి ప్రపోర్షనల్ టు అవర్ ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ రాదు మనకు. అది ఒక ప్రాబ్లం. సో ర్యాండమ్గా 5 వేరీ అవ్వకూడదు, ర్యాండమ్గా 5 వాల్యూ వేరీ అవ్వకూడదు, కాన్స్టెంట్గా ఉంటే ఓకే. అందులోనూ 90 డిగ్రీస్ అసలు ఉండకూడదు. 90 డిగ్రీస్ ఉంటే డిమాడ్యులేటెడ్ సిగ్నల్ విల్ బి 0. కాబట్టి క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ వస్తుంది. ఇది డిమాడ్యులేషన్ ఆఫ్ డిఎస్బిఎస్సి. నెక్స్ట్ ఇక్కడ రాశాను, డీటెయిల్డ్గా ఉంది ఇక్కడ, తర్వాత చూసుకోండి. ఇందులో ఫేజ్ +-5/2 అయితే ఏమైతుంది, వి కమ్ అక్రాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ కదా. క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ ఇస్ వాట్ యు ఆర్ గోయింగ్ టు కమ్ అక్రాస్. డిఎస్బిఎస్సికి రెండో డిమాడ్యులేషన్ మెథడ్ ఏంటి, కోస్టాస్ రిసీవర్. కోస్టాస్ రిసీవర్ అంటే ఆ క్వాడ్రేచర్ నల్ ఎఫెక్ట్ రాకుండా చూసుకోవడానికి మనం ఏం చేస్తాము, డిఎస్బిఎస్సి సిగ్నల్ వి పుట్ ఇట్ త్రూ 2 ప్రోడక్ట్ మాడ్యులేటర్స్. ఈ ఐ ఛానల్లో ఒక ప్రోడక్ట్ మాడ్యులేటర్ ఉంటుంది, కింద ఇంకో ప్రోడక్ట్ మాడ్యులేటర్ ఉంటుంది. 2 ఉంటాయి, 2 ప్రోడక్ట్ మాడ్యులేటర్స్ ఉంటాయి. ఇక్కడ పైన ఒకటి, కింద ఒకటి. ఈ ప్రోడక్ట్ మాడ్యులేటర్ లో పాస్ ఫిల్టర్, ఇక్కడ కూడా ప్రోడక్ట్ మాడ్యులేటర్ లో పాస్ ఫిల్టర్. అయితే ఇక్కడ ఏం చేస్తాం, ఆ 90 డిగ్రీస్ని హ్యాండిల్ చేయడానికి మనమే ఒక 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఇస్తాం క్యారియర్కి. వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్ విల్ జనరేట్ ది క్యారియర్ అండ్ ఈ 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ మనమే కావాలని ఇచ్చి ఇక్కడ 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్టెడ్ క్యారియర్తో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ ఒరిజినల్ క్యారియర్తో మల్టిప్లై చేస్తాం. రెండింటిని లో పాస్ ఫిల్టర్తో పంపించిన తర్వాత సెకండ్ ఈ లోవర్ పాత్లో క్యూ ఛానల్లో ఉన్నది 0 రావాలి మనకు. ఇది 0 వచ్చి ఇది మాత్రమే రావాలి, ఇది మాత్రమే రావాలి. దెన్ డిమాడ్యులేటెడ్ సిగ్నల్ ఇస్ ఓకే. మనం ఏం చేస్తాం, ఈ ఫస్ట్ దాన్ని సెకండ్ దాన్ని రెండింటిని అనలైజ్ చేసి ఈ రెండింటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఉందా ఐడెంటిఫై చేసి అకార్డింగ్ టు దట్ వోల్టేజ్ కంట్రోల్డ్ ఆసిలేటర్లో ఫేజ్ ఎర్రర్స్ ఏమీ లేకుండా ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేస్తాం. దట్స్ వాట్ వీ డూ హియర్. సో దట్ ఈ ఫేజ్ ఎర్రర్ 5 అనేది 0 అయ్యే వరకు అడ్జస్ట్ చేస్తాం. ఒక్కసారి 5 0 అయిపోయిన తర్వాత దెన్ డిమాడ్యులేషన్ విల్ బి డన్ పర్ఫెక్ట్లీ. సో కోస్టాస్ రిసీవర్ అంటారు దీన్ని, కోస్టాస్ రిసీవర్. జనరేషన్ ఆఫ్ ఎస్ఎస్బిఎస్సి. ఎస్ఎస్బిఎస్సిలో ఏంటి అంటే సింగిల్ సైడ్ బ్యాండ్ సప్రెస్డ్ క్యారియర్ మాడ్యులేషన్. దాని టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది, m of t cos 2πfct ప్లస్ మైనస్ m cap of t. m cap of t అంటే హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్, m cap of t sin 2πfct. ఈ హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏం లేదు, m of tకి జస్ట్ ఒక 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ ఇస్తే వచ్చిన సిగ్నల్ని మనము వి కాల్ ఇట్ యాజ్ ది హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్. దీన్ని జనరేట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి, ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్ ఒకటి, ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ ఒకటి. 2 మెథడ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 మెథడ్స్? ఇది ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్. ఏం చేస్తాం ఇందులో అంటే మెసేజ్ సిగ్నల్ని క్యారియర్ సిగ్నల్ని రెండింటిని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి, డిఎస్బిఎస్సి సిగ్నల్. కానీ మనకు కావాల్సింది ఏంటి, ఎస్ఎస్బిఎస్సి. అందుకని ఏం చేస్తాం, ఒక మంచి బ్యాండ్ పాస్ ఫిల్టర్ యూజ్ చేసి మనకు కావాల్సిన సైడ్ బ్యాండ్ అంటే ఏంటి, మనకు కావాల్సిన అప్పర్ సైడ్ బ్యాండ్ అంటే అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ కావాలంటే లోవర్, దాన్ని ఫిల్టర్ చేసి ఆ ఒక్క సైడ్ బ్యాండ్ మాత్రమే ట్రాన్స్మిట్ చేస్తాం. ఎట్లా అంటే
ఇప్పుడు ఒక ఏం చేసాము, ఒక మల్టిప్లైయర్ ఉంది. దానికి సి ఇచ్చాము. ఇక్కడ డిఎస్బిఎస్సి సిగ్నల్ వస్తుంది. ఇది ఇది సి. డిఎస్బిఎస్సి సిగ్నల్ వస్తుంది. ఎట్లుంటుందది? అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్, అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్ 2 ఉంటాయి. సెంటర్డ్ అరౌండ్ క్యారియర్ ఇలా ఉంటాయి. దీంట్లోంచి మనకి ఇదొక్కటే కావాలనుకో అప్పర్ సైడ్ బ్యాండ్ ట్రాన్స్‌మిట్ చేయాలి. సో, మనం ఒక మంచి బ్యాండ్ పాస్ ఫిల్టర్ డిజైన్ చేస్తాం. ఎట్లుంటదది? ఇట్లా. ఇలాంటి బ్యాండ్ పాస్ ఫిల్టర్ డిజైన్ చేస్తాం. అంటే ఏంటి? ఎఫ్‌సి నుంచి ఎఫ్‌సి+డబ్ల్యూ వరకు మాత్రమే ఇట్ విల్ పాస్. ఎఫ్‌సి టు ఎఫ్‌సి-డబ్ల్యూ ఇట్ విల్ నాట్ పాస్. అలాంటి ఒక బ్యాండ్ పాస్ ఫిల్టర్ హైలీ సెలెక్టివ్ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యూజ్ చేసి ఈ ఒక్క పర్టిక్యులర్ బ్యాండ్‌ని మాత్రం ఫిల్టర్ చేసి దాన్ని మాత్రం ట్రాన్స్‌మిట్ చేస్తాం. సో, దట్ ఈస్ వాట్ ఈస్ ది సింపుల్ మెథడ్ ఫర్ జనరేటింగ్ ఎస్ఎస్‌బిఎస్‌సి సిగ్నల్. సో, ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ డిఎస్‌బిఎస్‌సి జనరేట్ చేస్తాం. దాన్ని బ్యాండ్ పాస్ ఫిల్టర్‌తో పాస్ చేసి మనకు కావాల్సిన బ్యాండ్‌ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మాత్రమే ట్రాన్స్‌మిట్ చేస్తాం. అప్పర్ సైడ్ బ్యాండ్ ఆర్ లోయర్ సైడ్ బ్యాండ్. అప్పర్ సైడ్ బ్యాండ్ ఏమో ఎఫ్‌సి టు ఎఫ్‌సి+డబ్ల్యూ, లోయర్ సైడ్ బ్యాండ్ ఏమో ఎఫ్‌సి టు ఎఫ్‌సి-డబ్ల్యూ. ఇది రెండో మెథడ్. ఈ రెండో మెథడ్ ఏంటి అంటే మనం ఇందాక ఈక్వేషన్ చూపించాను గదా! దట్ ఈక్వేషన్ జనరేషన్. ఏంటి? ఇందులో 2 టర్మ్స్ ఉంటాయి. ఎస్ఎస్‌బిఎస్‌సిలో 2 టర్మ్స్ ఉంటాయి. ఈ 2 టర్మ్స్. ఇందులో ఏంటి? ఫస్ట్ టర్మ్ ఏంటి? ఎమ్ మల్టిప్లైడ్ బై సి ఏసీ కాస్ 2πfct. ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఏంటి? ఎమ్ క్యాప్ ఆఫ్ టీ మల్టిప్లైడ్ బై ఏసీ సైన్ 2πfct. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ ఈ మ్యాథమెటికల్‌గా మనం ఏం రిప్రజెంటేషన్ రాసామో దీని జనరేషనే వి డూ ఇట్ యూజింగ్ ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్. చూడండి ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ డయాగ్రామ్ చూడండి. ఏం చేస్తున్నాం మనము? ఫస్ట్ మెసేజ్ సిగ్నల్ తీసుకున్నాం. ఒక ప్రొడక్ట్ మాడ్యులేటర్‌కి ఇచ్చాం. రెండో ఇన్‌పుట్ ఏంటి దానికి? ఆసిలేటర్ నుంచి ఒక క్యారియర్ జనరేట్ చేసి ఈ రెండిటిని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఈ ప్లస్ సింబల్ దగ్గర మనకొచ్చేదేంటి? ఫస్ట్ టర్మ్ వస్తుందిక్కడ. సెకండ్ టర్మ్ ఎట్లొస్తది? ఈ మెసేజ్ సిగ్నల్‌ని ఒక వైడ్ బ్యాండ్ ఫేజ్ షిఫ్టర్‌కి అప్లై చేస్తే అప్లై చేస్తే అవుట్‌పుట్‌లో వచ్చే సిగ్నల్ హిల్బర్ట్ ట్రాన్స్‌ఫార్మ్. దట్ ఈస్ ఎమ్ క్యాప్ ఆఫ్ టీ వస్తుంది. ఈ ఎమ్ క్యాప్ ఆఫ్ టీని దేనితో మల్టిప్లై చేయాలి? సైన్ 2π ఎఫ్‌సిటీతో మల్టిప్లై చేయాలి. యూజింగ్ వన్ ప్రొడక్ట్ మాడ్యులేటర్ దీన్ని ఒక ఇన్‌పుట్ అప్లై చేస్తా. ఇక్కడ వచ్చిన ఒరిజినల్ క్యారియర్ కాస్ 2πfct వి పుట్ ఇట్ త్రూ అ 90 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. బయటికొచ్చేసరికి సైన్ 2πfct వస్తుంది. సో, ఈ సైన్ 2πfct, ఈ ఎమ్ క్యాప్ ఈ రెండిటిని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఈ మైనస్ సైన్ వాడాలా? ఇక్కడ ప్లస్ సైన్ వాడాలా? అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ పర్టిక్యులర్ సైడ్ బ్యాండ్ యూ వాంట్ టు ట్రాన్స్‌మిట్. సపోజ్ మీకు అప్పర్ సైడ్ బ్యాండ్ ట్రాన్స్‌మిట్ చేయాలనుంటే ఇక్కడ మైనస్ సైన్ ఫర్ అప్పర్ సైడ్ బ్యాండ్. ప్లస్ సైన్ ఫర్ లోవర్ సైడ్ బ్యాండ్ అంతే. సో, ఒక యాడర్ యూజ్ చేయాలి. ఇక్కడేమో ఆల్వేస్ ప్లస్ సైన్. ఇక్కడేమో ఈ సెకండ్ టర్మినల్ దగ్గర మైనస్ సైన్ ఫర్ అప్పర్ సైడ్ బ్యాండ్, ప్లస్ సైన్ ఫర్ లోవర్ సైడ్ బ్యాండ్. ద రిజల్టెంట్ వేవ్ ఫార్మ్ విల్ బి ఎస్ఎస్‌బిఎస్‌సి మాడ్యులేటెడ్ సిగ్నల్. సో, ఎస్ఎస్‌బిఎస్‌సి జనరేషన్‌కి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్ ఇది. ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మెథడ్ ఇది. రెండోది ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్. ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్ అంటే ఇది. ఈ మెథడ్. ఈ 2 డయాగ్రామ్స్ అండ్ స్టోరీ రాసుకుంటూ వెళ్ళిపోవటమే. మెసేజ్ సిగ్నల్ ఈస్ పాస్ త్రూ అ హిల్బర్ట్ ట్రాన్స్‌ఫార్మ్ సర్క్యూట్ టు జనరేట్ ఎమ్ క్యాప్ ఆఫ్ టీ యూజింగ్ వన్ ప్రొడక్ట్ మాడ్యులేటర్ 1 అండ్ ప్రొడక్ట్ మాడ్యులేటర్ 2. ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ బోత్ ఆర్ జనరేటెడ్. ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది స్టోరీ. ఫేజ్ డిస్క్రిమినేషన్ మెథడ్‌కి డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ రాయాలి. డీమోడ్యులేషన్ ఎలా చేస్తాము? మనము ఏ సర్క్యూట్ డిఎస్‌బిఎస్‌సికి వాడామో అదే సర్క్యూట్ యాస్ ఇట్ ఈస్ వి యూజ్ ఫర్ ఎస్ఎస్‌బిఎస్‌సి ఆల్సో. కోహరెంట్ డిటెక్షన్ ఆఫ్ ఎస్ఎస్‌బిఎస్‌సి. ఏంటి? ఇన్‌కమింగ్ సిగ్నల్ ఏమో మాడ్యులేటెడ్ సిగ్నల్. ప్రొడక్ట్ మాడ్యులేటర్ వాడతాము. లోకల్‌గా జనరేట్ చేసిన క్యారియర్స్ అప్లై చేస్తాం. తర్వాత లో పాస్ ఫిల్టర్ అంతే. అవుట్‌పుట్ ఆఫ్ ది లో పాస్ ఫిల్టర్ ఈస్ యువర్ ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. దిస్ ఈస్ ద సింప్లెస్ట్ మెథడ్ ఫర్ జనరేషన్. Demodulation of SSBSC signal. ఇది డిమోడ్యులేషన్ ఫర్ ఎస్ఎస్బిఎస్సి. ఇక్కడ నేను ఏమైతే రాశాను ఇంతకు ముందు అదే యాజ్ ఇట్ ఈస్ సేమ్ యు ఆర్ సపోజ్ టు యూజ్. ఎట్లా రాస్తా ఉంటే కోహరెంట్ డిటెక్షన్ కదా. సో, ఇన్కమింగ్ సిగ్నల్ ఏమో ఎస్ఎస్బిఎస్సి అంటే ఏంటి?
ఇది ఎస్ఎస్బిఎస్సి ఎట్లుంటుంది? హాఫ్ ఏసీ ఎం ఆఫ్ టీ కాస్ 2 పై ఎఫ్సిటీ. అప్పర్ సైడ్ బ్యాండ్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం అనుకో, ఇక్కడ మైనస్ సైన్ మధ్యలో హాఫ్ ఏసీ ఎం క్యాప్ ఆఫ్ టీ సైన్ 2 పై ఎఫ్సిటీ. వి ఆఫ్ టీ ఏంటి? ప్రోడక్ట్ మాడ్యులేటర్లో ఈ ఇన్కమింగ్ సిగ్నల్ని మనము లోకల్ క్యారియర్తో మల్టిప్లై చేస్తాం. సి డాష్ ఆఫ్ టీ. లోకల్ క్యారియర్ అంటే ఏంటి? ఏసీ డాష్ కాస్ 2 పై ఎఫ్సిటీ అని ఉంటుంది. దాన్ని దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే హాఫ్ ఏసీ ఎం ఆఫ్ టీ ఏసీ డాష్ కాస్ స్క్వేర్ 2 పై ఎఫ్సిటీ వస్తుంది ఫస్ట్ టర్మ్. రెండోది హాఫ్ ఏసీ ఎం క్యాప్ ఆఫ్ టీ ఏసీ డాష్, ఇది ఇక్కడ సైన్ 2 పై ఎఫ్సిటీ ఉంది, మనం మల్టిప్లై చేసేది ఏసీ డాష్ కాస్ 2 పై ఎఫ్సిటీతో. సో సైన్ 2 పై ఎఫ్సిటీ కాస్ 2 పై ఎఫ్సిటీ వస్తుంది. కాస్ 2 పై ఎఫ్సిటీ. సో ఇదేంటి? సైన్ ఏ కాజ్ ఏ. సైన్ ఏ కాజ్ ఏ అంటే సైన్ 2ఏ. సైన్ 2ఏ అంటే చాలా హై ఫ్రీక్వెన్సీ, 2 ఎఫ్సి టర్మ్. కాబట్టి ఇది లో పాస్ ఫిల్టర్ చేసేస్తుంది. ఇక్కడ ఈ కాస్ స్క్వేర్ 2 పై ఎఫ్సిటీలో ఇంకేముంది? దీన్ని 1 ప్లస్ కాస్ 4 పై ఎఫ్సిటీ బై 2 అని రాసుకుంటే ఈ 4 పై ఎఫ్సిటీ అనేది కూడా హై ఫ్రీక్వెన్సీ టర్మ్. దట్ ఆల్సో విల్ బి ఫిల్టర్డ్ బై ది లో పాస్ ఫిల్టర్. ఇక మనకు మిగిలేది ఏంటి? హాఫ్ ఏసీ ఎం ఆఫ్ టీ ఏసీ డాష్ ఇంటూ దిస్ 1. ఈ 1తో మల్టిప్లై చేశాక సో అవుట్పుట్ ఆఫ్ లో పాస్ ఫిల్టర్ ఏమొస్తుంది అంటే వి నాట్ ఆఫ్ టీ విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఏసీ ఎం ఆఫ్ టీ ఏసీ డాష్. ఇంతే వస్తుంది. దిస్ ఈజ్ యువర్ డిమాడ్యులేటెడ్ సిగ్నల్. సో సేమ్ కోహరెంట్ డిటెక్టరు డిఎస్బిఎస్సికి వాడచ్చు, ఎస్ఎస్బిఎస్సికి కూడా వాడచ్చు. హియర్ ఐ విల్ స్టాప్ మా. ఇందులో ఇంకా విఎస్బి ఒక్కటే, వెస్టీజియల్ సైడ్ బ్యాండ్ మాడ్యులేషన్ ఉంది. నాకు కొంచెం గొంతు నొప్పిగా ఉంది. మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ లింక్ పెడతాను. ఒక చిన్న పని ఉంది, చూసుకుని వచ్చి నేను ఆఫ్టర్నూన్ లింక్ పెడతాను. అప్పుడు ఈ విఎస్బి చెప్పేసి ఎఫ్ఎం చెప్పేస్తాను. రేపు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మార్నింగ్ 10 కల్లా కాలేజ్కి వచ్చేసేయండి. పిఐఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం ఈ 3 మెథడ్స్, ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్, ఏఎం, ఎఫ్ఎం ట్రాన్స్మిటర్స్, రిసీవర్ సర్క్యూట్స్ మీకు దీంట్లో ఉన్నాయి, క్లాస్ రూమ్లో ఉన్నాయి. ఒకసారి అవన్నీ చూసుకోండి. తర్వాత రేపు నేను ఫుల్ డే అవైలబుల్ ఉంటాను కాలేజ్లో. ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు మొత్తం ఇప్పుడు చెప్పినవన్నీ చూసుకోండి. అలాంగ్ విత్ ఏఎం మీరు ట్రాన్స్మిటర్స్, రిసీవర్ మీరు ఓన్గా చూసుకోండి. సూపర్ హైడ్రోడైన్ రేడియో రిసీవరు, ఏఎం ట్రాన్స్మిటరు, ఎఫ్ఎం ట్రాన్స్మిటరు, ఏఎం రిసీవరు, ఎఫ్ఎం రిసీవర్, ఈ 4 సర్క్యూట్స్ చూసుకోండి. రేపు నేను పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం ఆఫ్టర్నూన్ వీలైతే ఎఫ్ఎం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే రేపు మార్నింగ్ చెప్తాను. ఓకేనా? ఓకేనమ్మా. ఐఎమ్ క్లోజింగ్ ది క్లాస్ నౌ. మ్యామ్ అది ఫస్ట్ ఏ 3 యూనిట్స్ చేయాలి మ్యామ్? మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యూనిట్ చూసుకోండి అమ్మా. ఏఎం కంపల్సరీ దాంట్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఏఎంలో ఉండే ఏఎం జనరేషన్, డిఎస్బిఎస్సి జనరేషన్, ఎస్ఎస్బిఎస్సి జనరేషన్ అండ్ డిటెక్షన్, ఈ 4 ఉన్నాయి కదా. ఫస్ట్ యూనిట్ చూసుకోండి. ఫాలోడ్ బై అదేంటి ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్. ట్రాన్స్మిటర్స్ లేదు కదా మీకు. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం ఎక్కడున్నాయో, ఏ యూనిటో మరి అది ఇవి చూసుకోండి. నాయిస్లోనేమో అన్ని డెఫినేషన్స్, వాట్ ఈస్ షార్ట్ నాయిస్, వాట్ ఈస్ ఇంపల్స్ నాయిస్, వాట్ ఈస్ గాషియన్ నాయిస్, వైట్ నాయిస్, కలర్డ్ నాయిస్, ఈ డెఫినేషన్స్ ఉన్నాయి కదా. నాయిస్ ఫిగర్ అంటే ఏంటి, ముందు ఆ డెఫినేషన్స్ అన్నీ చూసుకోండి. నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ లింక్ పెడతాను పని అయిపోతే, ఆర్ ఈవినింగ్ అయినా సరే 5 to 7, 7 to 9, 2 to 4 నాకు ఎప్పుడు వీలైతే నేను లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి. ఓకేనా? మీరు ఇవన్నీ చూసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రైట్, ఐ యామ్ క్లోజింగ్ ది క్లాస్ నౌ.